శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రతి మనిషికి గురువు అవసరం ఉంటుందా? ఉంటే ఎంతవరకు అవసరం ఉంటుంది తెలియజేయగలరు? ఇదండి వారి ప్రశ్న. ప్రతి మనిషికి గురువు అవసరం ఉంటుందా? ఉంటే ఎంతవరకు అవసరం ఉంటుంది తెలియజేయగలరు? గురువు అంటే తెలుసుకునేది, తెలియని దానిని తెలుసుకునేది. అప్పటి వరకు తెలియని విషయాన్ని తెలుసుకునేటువంటి తత్వము ఏదుందో అది గురువు. ఆ తెలుసుకునేదానికి అంటే తెలియని దానిని తెలియని వారు తెలుసుకోలేరు కదా. కాబట్టి అది తెలియచెప్పే వారిని గురువు అన్నారు. అంటే తెలియచెప్పేవారు ఉన్నా ఒకవేళ తెలియట్లేదు అనుకోండి, అప్పుడు గురుత్వం పనిచేయదు. గురుత్వము తెలుసుకుంటున్న వ్యక్తిలోనూ ఉండాలి, తెలియచెబుతున్నది అర్థమయ్యేలాను అవగతమయ్యేలాను ఉండాలి. గురుత్వం అనేది ఏంటంటే ఒక వస్తువులోకి కరెంటు పాస్ అవటం లాంటిది. ఒక జడ పదార్థంలోకి శక్తి ప్రవహించి ఆ జడ పదార్థాన్ని పనిచేసేలా చేయటం లాంటిది గురుత్వం. ఇప్పుడు ఆ శక్తిని స్వీకరించేటువంటి శక్తి ఆ పదార్థానికి ఉండాలి, ఆ జడ పదార్థానికి ఉండాలి. ఒక బల్బు వెలుగుతుంది, కరెంటును స్వీకరించగలిగినటువంటి శక్తి, తనలో ఇముడ్చుకొని దాన్ని ఉపయోగించుకొని వెలగగలిగినటువంటి శక్తి బల్బుకు ఉంది అక్కడ. అలాగే కరెంటు బల్బులోకి ప్రసరించి బల్బు యొక్క ప్రవృత్తిని బట్టి తాను ప్రవర్తిస్తుంది. తనకి సపరేట్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటిది కరెంటుకు ఉండదు. అలాగే ఇప్పుడు గురువు అనేటువంటిది తన ఎదుట ఉన్నటువంటి వారి స్థాయిని బట్టి, వారి అవసరతను బట్టి, వారికి ఏ విధంగా ఉపయోగపడాలో అలా ఒక శక్తికి ఎలా అయితే తన సొంత అభిప్రాయం ఉండదో, తన సొంత ఆలోచన ఉండదో, ఆ శక్తి యొక్క స్వరూప స్వభావం ఏంటంటే తనకు సొంత వ్యక్తిత్వం ఉండదు, ఎదుట వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా తయారవుతుంది. ఒక ఫ్యాన్ ఉంది, దాని తత్వానికి అనుగుణంగా కరెంట్ వెళ్ళి దాన్ని తిప్పేస్తుంది. అంటే ఇప్పుడు తిరుగుతున్నది ఫ్యాన్ యొక్క లక్షణం, వెలుగుతున్నది బల్బు యొక్క లక్షణం, వేడెక్కుతున్నది హీటర్ యొక్క లక్షణం, చల్లబడుతున్నది ఫ్రిడ్జ్ యొక్క లక్షణం. ఇవి లక్షణాలు, వస్తువుల లక్షణాలు. ఇవి రెండింటి కలయిక చేత ఫలితములు బయటకు వస్తున్నాయి. అంటే నిర్జీవ పదార్థములు జీవ పదార్థములుగా తయారైనాయి. కరెంట్ అనే శక్తి యొక్క కలయిక చేత నిర్జీవముగా జడముగా ఎటువంటి వెలుగును ఇవ్వలేనటువంటి బల్బు వెలుగుని ఇస్తుంది. కరెంటు అనేటువంటి శక్తి యొక్క కలయిక చేత ఎటువంటి కదలిక లేని జడ పదార్థమైనటువంటి ఫ్యాను తిరుగుతుంది, తద్వారా గాలి వస్తుంది. అలాగే కరెంటు యొక్క కలయిక చేత అనేక వస్తువులు అన్ని జడ పదార్థములే, స్వతంత్రంగా అవి కదలలేవు, పని చెయ్యలేవు. కానీ కరెంటు యొక్క కదలిక చేత అవి తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అంటే ఫ్రిడ్జ్ చల్లబరుస్తుంది, అది దాని స్వభావం. వ్యక్తిత్వము అన్నప్పుడు వ్యక్తి యొక్క గుణములు కలిపితే వ్యక్తి తత్వము, వ్యక్తిత్వము. ఇక్కడ అది స్వభావము, పదార్థతత్వం అది. అలా ఎక్కడైనా సరే మనం కరెంటుతో వినియోగించే వస్తువులన్నీ కూడా వస్తువు యొక్క గుణము, స్వభావము చేత పనిచేస్తున్నాయి తప్ప కరెంటు అనేటువంటి శక్తికి గుణము లేదు, స్వభావము లేదు. అది శక్తి అంతే, దానికి స్వరూపము కూడా లేదు. రూపము వస్తువుదే, నామము వస్తువుదే, కదలిక వస్తువుదే. దాని కదలిక నుంచి వచ్చే ఫలితము గాల, చల్లగాల, వేడి నీర, ఇటువంటి ఫలితములు, వెలుతురా, ఇటువంటి ఫలితములు వస్తువుకి సంబంధించి వస్తున్నాయి. కానీ శక్తి లేకపోతే రావు. అంటే శక్తి ఎప్పుడు కూడా ఒకే పనిని చేస్తుంది. ఏంటి అంటే శక్తినిస్తుంది అంతే.
ఇలా ఇక్కడ గురుత్వము అనేది ఒకే పని చేయాలి. సత్యము అనేటువంటి శక్తి, అది శక్తి ప్రసారం. అయితే ఆ సత్యము అనేటువంటి శక్తి ప్రసారం ఏదున్నదో అది స్వీకరించగలిగినటువంటి స్వభావము మనిషిలో లేకపోతే ఆ సత్యమునే జ్ఞానము అంటారు. ఆ సత్యము జ్ఞానము సంపూర్ణమైనటువంటి స్థితిలో చెప్పబడుతున్నప్పుడు ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అంటారు. దాన్ని మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని విశ్లేషించుకుంటున్నాం ఈ శీర్షికల రూపంలో. కరెంటుని ఎలా అయితే వస్తువులు స్వీకరిస్తున్నాయో, అంటే స్వీకరించే తత్వము గురుత్వము. వస్తువులో స్వీకరించే తత్వం ఉందా, అది గురుత్వము. వస్తువులోకి ప్రసరించే కరెంట్ ఉందే శక్తి, అది ఎప్పుడు గురుత్వమే. అది ఎప్పుడు ఇంక గురుత్వమే, దాని స్థితే గురుత్వం. ఎందుకని అది శక్తి కనుక. అయితే గురుత్వ లక్షణములు ఏంటి? స్వస్వభావము ఉండదు, స్వగుణము ఉండదు, తన సొంతత్వం అనేది ఏది ఉండదు దానికి. అది ఉంటుందంతే, ఉన్నది అన్న స్థితి ఉంటుందంతే. దానికి ఒక సొంత లక్షణం, సొంత గుణం, సొంత స్వభావం ఉంటే అది గురుత్వం కాదు, కానే కాదు. అంటే ఎందుకు చెబుతున్నా విషయం అంటే, మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, విధానాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక విభిన్నతలు ఉన్నాయి. ఈ విభిన్నతల్లో నడిపే అందరినీ గురువులని పిలుస్తున్నారు. మామూలు లోక రీతిలో కూడా ఈ యోగాను చెప్పే టీచర్ని కూడా గురువు గారు, గురుత్వం అంటారు. ఏంటి ఆధ్యాత్మిక గురువు అంటారు యోగా నేర్పేవాడిని. నేను ఎవరిని తప్పు పట్టట్లా, విషయంగా చెబుతున్నా. చదువులు నేర్పే, భౌతిక చదువులు నేర్పే వాళ్ళని కూడా గురువులనే అంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికతలో గురుత్వము అనేది అది శక్తి తత్వము, అది శక్తి. మనం పుట్టిన కాడి నుంచి అసలు మనలో ఉన్నదే గురుత్వం, మనకు దొరుకుతున్నదే గురుత్వం. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. గురుత్వానికి రెండు చెప్పాను. ఏంటంటే కరెంట్ అనే శక్తి వస్తువులోకి ప్రసరించాలి. అప్పుడు రెండింటి కలయిక చేత ఒక ఫలితం వస్తుంది, వెలుగుతుంది, వెలుగు వస్తుంది. ఇప్పుడు వెలుగు శక్తిదా అంటే కాదు, వెలుగు వస్తువుది. శక్తి లేకపోతే అది వెలుగుతుందా? వెలగదు. కానీ వెలుగు శక్తిది కాదు, వస్తువుది. ఎందుకనంటే శక్తి విడిగా ఉంది, అప్పుడు వెలగట్లా. దానికి రూపం లేదు, దానికి గుణం లేదు, దానికి స్వభావము లేదు. జ్ఞానమునకు స్వభావం లేదు, సత్యమునకు స్వభావము లేదు. జ్ఞానము, సత్యము అన్నప్పుడు స్వభావము లేదు. అవి స్థితులు, ఒక సంపూర్ణమైనటువంటి ప్రశాంత స్థితులు. ఆ స్థితిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని జ్ఞాన మార్గము అన్నాం. అది సంపూర్ణముగా గ్రహించినప్పుడు జ్ఞానము, అదే సత్యము, అది అనంతము, అది బ్రహ్మము. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. బ్రహ్మం అంటే ఉన్న అనంత ఆత్మశక్తి, సమస్తము వ్యాపించి ఉన్న సంపూర్ణ శక్తి. అది గ్రహించాలి. అది ప్రతి వ్యక్తిలోనూ. ఇప్పుడు వస్తువుకి కరెంటు సంపర్కం అనేది భౌతికతలో మనం ఏర్పాటు చేసుకున్నది. అలాగే జీవుడుగా అసలు శరీరం ధరించి భూమి మీద సృష్టిలో మనకు కనపడుతున్నవన్నీ శక్తి సంపర్కము చేతనే అవి పదార్థములుగా ఉన్నవి. శక్తి సంపర్కము లేకపోతే అవి పదార్థములుగా, యథార్థముగా మనకు కనపడేటట్టుగా, వినపడేటట్టుగా, అంటే శబ్ద, స్పర్శ, రూప అంటే దృశ్యములు, రస అంటే రుచులకు అందే పదార్థములు, రుచులు, గంధ అంటే వాసనలకు అందేటువంటి వస్తువులు పదార్థములుగా అవి అసలు ఉండవు. అవి ఉన్నవి అంటేనే ఆల్రెడీ శక్తి సంపర్కము జరిగిపోయి ఉంది దానికి. మళ్ళీ కొత్తగా వచ్చి ఇప్పుడు భౌతికతలో మనం చెప్పుకున్నట్టు బల్బులోకి కరెంట్ వస్తే వెలిగినట్టు, ఫ్యానులోకి కరెంట్ వస్తే తిరిగినట్టు, ఇస్త్రీ పెట్టిలోకి కరెంట్ వస్తే వేడెక్కినట్టు, కంప్యూటర్లోకి కరెంట్ వస్తే కరెంటు వలన ఆ కంప్యూటర్ పనిచేసినట్టు, అలా కాదు. ఏ కరెంటు వస్తువులైనా ఈ భౌతికతలో మనం తయారు చేసుకొని కరెంట్ ఆన్ ఆఫ్ పెట్టుకున్నాం. మనం ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, దాన్ని కలపచ్చు, కలపకుండా ఆపేయచ్చు. కలిపితే వస్తువు తన స్వభావాన్ని వ్యక్తీకరిస్తుంది. కానీ కరెంటుకు స్వభావము లేదు. అనేక రకములైనటువంటి వస్తువుల పనితీరులను బట్టి
వస్తువు స్వభావములే తప్ప కరెంటు ఏకముగానే ఉంది. అంటే ఏంటి ఏకము అంటే నిర్గుణము, నిరాకారము. దానికి ఎటువంటి గుణము లేదు, ఎటువంటి ఆకారము లేదు, దానికి ఎటువంటి స్వభావము లేదు, అది ఎలా ఉంటుంది అని చెప్పడానికి లేదు. అలాగే సృష్టి కనపడుతున్నది, అసలు వ్యక్తపరచబడి ఉన్నది. అంటే ఒక మనిషి పుట్టాడు, తిరుగుతున్నాడు అంటేనే బల్బు వెలిగిన స్థితిలోకి వచ్చేసింది, వెలుతురు వస్తున్నట్టే. మనిషి వచ్చేసాడు, తిరుగుతున్నాడు, జీవిస్తున్నాడు. చెట్టు వచ్చేసింది, ఇంకా అది బ్రతుకుతుంది, అది ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ ఇస్తుంది. ఇంకా ఆల్రెడీ అది జీవించేస్తుంది. అలా జీవించటం అనేది జరుగుతుందంటేనే అదంతా సృష్టి. అవి రాళ్ళు కావచ్చు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు కావచ్చు, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు. ఏదైనా ఇక్కడ మీకు వ్యక్తీకరించబడి కనపడుతున్నది అంటే అది దాని జీవితం జీవిస్తున్నది. ఒక కొండ దాని జీవితం జీవిస్తున్నది, ఒక సముద్రం దాని జీవితం జీవిస్తున్నది, ఒక నది దాని జీవితం జీవిస్తున్నది. సృష్టిలో ఉన్నవన్నీ దాని జీవితాలు జీవిస్తున్నాయి. సూర్యుడు తన జీవితాన్ని తాను జీవిస్తున్నాడు. మనకు వెలుగు ఇవ్వాలనుకోవట్లేదు అసలు. ఇక్కడ ఎవరి జీవితాలు వాళ్ళు జీవించుకుంటున్నారు సృష్టిలో. అంటే ఏమైంది అంటే ఆల్రెడీ శక్తి కలయిక చేతే వచ్చినవి, వ్యక్తీకరించబడినవి, అవి జీవిస్తున్నవి. మనిషికి ఇప్పుడు కొత్తగా వచ్చే శక్తి కలవక్కర్లా, ఆల్రెడీ శక్తి కలిసి ఉంది కనుకనే మనిషిలో స్వభావము, గుణము ఇప్పుడు బల్బు వెలిగినట్టుగా మనిషి తనను తాను అనేక రీతులు వ్యక్తపరుచుకుంటున్నాడు. అంటే మనిషి అనేటువంటి శరీరములో ఎన్ని సామర్థ్యములు కూర్చబడినవో, మనిషి శరీరం అనేటువంటి ఒక పదార్థములో, జడ పదార్థములో బల్బు వలె, ఫ్యాన్ వలె, ఫ్రిడ్జ్ వలె, ఏసీ వలె అటువంటి ఒక జడ పదార్థమైనటువంటి మానవ శరీరములో ఎన్ని సమర్థతలు సృష్టిచే ఇవ్వబడినవో అన్ని సమర్థతలతో జీవిస్తున్నాడు. అంటే ఆల్రెడీ శక్తితో కలిసే ఉన్నాడు, శక్తికి విభిన్నముగా లేడు. ఇప్పుడు మనిషి యొక్క గుణము, స్వభావము, ప్రకృతి ఏంటంటే మొత్తం మానవ జాతికి అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఆ బొమ్మలన్నీ అలాగే తయారు చేయబడి, ఆ బొమ్మలకు ఇవ్వబడినటువంటి సమర్థతలను బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. మొత్తం బొమ్మలన్నింటికి విధానం ఒకటే, పుట్టుక, పెరుగుట, చనిపోవుట, భావ వ్యక్తీకరణ. అంటే చెడ్డ గుణములైన మంచి గుణములైన మనుషులు వాటినే వ్యక్తీకరించగలరు, అంతకించి మించి కుదరదు. మనుషులకు ఒక పరిమితి ఉంది. గుణ వ్యక్తీకరణకు కానీ, భావ వ్యక్తీకరణకు కానీ, ఈ దేనికైనా తనను తాను జీవింపజేసుకునే విధానములో మనిషికున్న పరిమితులలోనే మనిషి ఉంటాడు. అలాగే చెట్టుకున్న పరిమితులలోనే చెట్టు ఉంటుంది, అలాగే జంతువులకున్న పరిమితులలోనే జంతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి ఎలా అయితే ఫ్యాను, బల్బు, ల్యాప్టాప్, కంప్యూటర్, సెల్ ఫోన్ అని ఎలా వస్తువులు తయారు చేసుకు వాడుకుంటున్నాడో అవన్నీ పరిమితత్వంగా ఎలా ఉన్నాయో అవన్నీ శక్తి కలయిక చేత, కరెంట్ అనే శక్తి కలయిక చేత ఎలా పనిచేస్తున్నావో అలాగే అనంత ఆత్మశక్తి లేదా విశ్వశక్తి లేదా సృష్టి శక్తి లేదా ప్రకృతి శక్తి లేదా దైవశక్తి, ఇది మనిషి పెట్టుకున్న పేరు. ఇవన్నీ మనుషులు పెట్టిన పేర్లే. అవన్నీ ఏక అనంత శక్తిని గుర్తు చేస్తాయి. ఇక్కడ దైవశక్తి అన్నప్పుడు ఎవరి దైవాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు కాదు. అలా పరిమితమైనటువంటి దేవుళ్ళు, దేవతల గురించి కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. దైవశక్తి అంటే మొత్తం సృష్టి మొత్తం ఉన్న ఏకశక్తి, అది ఒకటే శక్తి. కరెంట్ ఏకంగానే ఉంది, వస్తువులు విభిన్నంగా ఉన్నాయి. అలా ఏకశక్తి కలయిక చేత మనిషి జీవిస్తున్నాడు. అంటే ఉన్నవన్నీ సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు సృష్టిలో ఉన్నవన్నీ జీవిస్తున్నాయి. మీరు రాళ్ళు జీవిస్తున్నాయా, జీవించడం లేదని మీరు భావించుకోవచ్చు. అన్నీ జీవిస్తున్నవే సృష్టిలో కనపడుతున్నాయి. ఆల్రెడీ శక్తిని కలిసే ఉన్నాయి, శక్తి కలయికతోనే ఉన్నవి, అందుకే జీవిస్తున్నాయి. ఎందుకంటే శక్తి కలయిక లేకపోతే భూమి మీద ఆ పదార్థము నిలబడదు. ఇప్పుడు శక్తి కలయిక లేకపోతే శరీరం అనే పదార్థము నిలబడదు, పడిపోద్ది, చనిపోయాడు అంటారు. అంటే జీవిస్తున్నవన్నీ, ఉన్నవన్నీ, నిలబడి ఉన్నవన్నీ, కనపడుతున్నవన్నీ, నశించిపోకుండా ఉన్నవన్నీ సృష్టిలో జీవిస్తున్నవే, అన్ని జీవిస్తున్నవి. అంటే ఆల్రెడీ శక్తి కలయికతో ఉన్నాయి. శక్తి కలయికతో ఉన్నప్పుడు ఏమైపోయింది, ఆల్రెడీ గురుత్వం నీలోకి వచ్చేసింది. ఆల్రెడీ గురుత్వం అనేది నీలోకి వచ్చేసింది.
ఆ గురుత్వమును నువ్వు గుర్తించటం లేదు. అది గుర్తిస్తే అదే చెప్పా, గురుత్వం మనలోకి రావడం, ఆ గురుత్వాన్ని గ్రహించే సామర్థ్యం మనకు ఉండడం. ప్రతి మనిషిలోకి గురుత్వం వచ్చేసింది, శక్తి కలయిక జరిగిపోయింది. కానీ నీలో ఉన్న శక్తిని గుర్తించే గురువు నీలో మేల్కొన్నాడా లేదా? మనమేమనుకుంటున్నామంటే బాహ్యంగా ఎవరో చెప్పేవాళ్ళని గురువులు అంటున్నాం, అలా భావించుకుంటున్నాం. వాళ్ళని దేవుళ్ళు అంటున్నాం, దేవుళ్ళని చేసేస్తున్నాం. ఎలా దేవుళ్ళు అవుతారు? ఎందుకు దేవుళ్ళు అవుతారు? నువ్వు కదా ఆ శక్తి. ఇప్పుడు బాహ్యంలో ఒక వ్యక్తి చెబుతున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు అనుకోండి. బాహ్యములో చెబుతున్న వ్యక్తి, ఇప్పుడు నేనే చెబుతున్నా, మీకు అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కాదు, చాలా మంది వినరు. నేను చెప్పేది వినేవాళ్ళు 300-400 మంది ఉంటారు. అందులో అర్థమైంది, మాకు తెలిసిందే అని రోజుకు ఒకళ్ళిద్దరు కామెంట్ పెడతా ఉంటారు. అది సహజం, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీలో తెలుసుకునే గురువు మేల్కొనే వరకు నీకు తెలియబడదు, అది నీలోనే ఉంది. ఆల్రెడీ శక్తి ప్రసరణ నీకు జరిగిపోయింది కాబట్టి నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు జీవిస్తున్నావంటేనే నీకు అందవలసినటువంటి గురురూప శక్తి ఏదో నీలో ఆల్రెడీ ఉంది, లేకపోతే నువ్వు జీవితంలోకి రావు. ఇప్పుడు దాన్ని స్వీకరించి నేను శక్తిని అనుకునే భావన నీలో ఉందా? తెలుసుకునే భావన, ఆ శక్తి నాలోనే ఉంది, ఆ శక్తి స్వరూపం నేనే అని తెలుసుకుంటున్నావా అంటే నీలో గురువు మేల్కోలేదు. ఆల్రెడీ గురువు లోపలే ఉన్నాడు కానీ మేల్కోలేదు నీలో గురువు. శక్తి రూప గురువు లోపలే ఉన్నాడు. మీరు బయట నుంచి చెప్పేవాళ్ళైనా మీరు అర్థం చేసుకోండి. ఒక పుస్తకం రాసి ఉండొచ్చు, ఎందరో మహాత్ములు వెనక నుంచి విషయాలు చెప్పుకొచ్చారు, వాళ్ళని గురువులుగా అంటే నేర్చుకునే విషయాన్ని గురుత్వంగా తీసుకుంటున్నాం మనం. అది మనం కృతజ్ఞతాపూర్వకంగా చెబుతున్న భావన. కానీ నీలో దాన్ని స్వీకరించి అర్థం చేసుకునేవాడు లేకపోతే బయట ఎంతమంది గురువులు ఎన్ని చెబుతున్న ఉపయోగం ఏంటి? ఇప్పుడు చాలా చెప్పి వెళ్ళిపోయారుగా, చాలా మంది చెప్పి వెళ్ళిపోయారు, చాలా మంది ఇప్పుడు కూడా చెబుతున్నారు. కానీ దానిని తీసుకునేవాడు లేనప్పుడు గురువు ఉన్నట్ట లేనంట. కరెంట్ అక్కడే ఉంది కానీ బల్బు లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు. ఇప్పుడు కరెంటు ఉపయోగం ఏమైనా ఉన్నా ఒకటి లేకపోయినట్టు, అసలు ఉందని కూడా తెలీదు. కరెంటు ఉన్నది అని తెలియాలంటే బల్బు వెలగాలి, ఫ్యాన్ తిరగాలి, ఫ్రిడ్జ్ చల్లబడాలి, ఏసీ నుంచి చల్లగాయలు రావాలి, హీటర్లో వేడి నీళ్ళు రావాలి, అలా పరికరం పనిచేయాలి, మిక్సీ గర్రం తిరగాలి. అప్పుడు కరెంటు ఉన్నది అని తెలుస్తుంది. అసలు కరెంటు ఉన్నది అని తెలియాలంటే అక్కడ వస్తువు ఉండాలి, అది కరెంటును గ్రహించి పనిచేయాలి, ఫలితం రావాలి. అలాగే ఒక గురుత్వము, గురువు అనేది బయట మనుషుల్ని చూసి వ్యావహారికంగా మనుషులు డ్రెస్సులు వేసి కనపడుతున్నారు కాబట్టి, గురువులని పేర్లే పెట్టుకొని బోర్డులే పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి అది కాదు గురుత్వము. అలా ప్రపంచంలో అనాదిగా ఎంతమంది చెబుతున్నారు. గురుత్వం అంటే నిన్ను నీ లోపలికి వచ్చి నీలో గురువును మేల్కొల్పగలిగింది. అంటే నువ్వు నీలో గురువును మేల్కొల్పుకోవాలి, ఆ శక్తి నీలోకి వచ్చి నీలో గురువును మేల్కొల్పాలి. ఆ శక్తి లోపలికి వచ్చింది, ఆల్రెడీ ఉంది, అందుకే నువ్వు జీవిస్తున్నావు. కానీ మేల్కొల్పటం జరిగిందా లేదా నువ్వు మేల్కోవటం జరిగిందా? ఈ రెండు నీ ప్రాసెస్లే. బయట ఎంతో మంది గురువులు శంఖాలు పట్టు కూర్చో తిరుగుతున్నారు కానీ నువ్వు అది వినవు. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మేల్కోవు, నీకు అర్థం కాదు, నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఎలా గురుత్వం అవుతుంది? గురుత్వము అనేది ఎదుట స్థాయిని బట్టి కాదు, మనం స్వీకరించే విధానాన్ని బట్టి. కానీ ప్రతి వాళ్ళ జీవితంలో గురుత్వమే ఉంది. అంటే సామాన్య జీవితంలో ఎలా ఉందో చూసుకుంది. ఇప్పుడు శక్తిగా చెప్పాను, అంతిమమైనది శక్తితత్వమే. నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటే నీలో గురుత్వం సంపూర్ణతను పొందింది. నీలో శిష్యుడు నశించిపోయాడు. శిష్యుడు అంటే తెలియనివాడు, పరిమిత భావనలో ఉన్నవాడు, అజ్ఞానముతో ఉన్నవాడు, నేను ఈ శరీరము మాత్రమే అని భావించుకుంటున్న ప్రతివాడు శిష్యుడే. కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివేని నీలో నీకే చెబుతున్న నీ ప్రాణశక్తి నీ గురువే. దానిని ఎలా మేము పొందాము, మేము అనంత ఆత్మశక్తి స్వరూపులమని మేము ఎలా తెలుసుకున్నాము అని అనేక మంది వాళ్ళు తెలుసుకున్న దాన్ని మనకు చెప్పారు. అందులో అద్భుతం ఏమి లేదు, అది మళ్ళీ నువ్వే తెలుసుకోవాలి. చెప్పటం వల్ల నీకు వచ్చేది జాగ్రత్తగానండి. వాళ్ళు చెప్పటం వల్ల నువ్వు ఆ స్థితిని పొందేస్తే అప్పుడు వాళ్ళని గురువు అనొచ్చు. లేదా
వాళ్ళు చెప్పకుండా నేను ఎత్తి మీద చేయి పెట్టి నీకు ఆ మోక్ష స్థితిని ఇచ్చేస్తే ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళని గురువు అనొచ్చు. కాదు, అది అసలు అలా లేదు ప్రాసెస్. జస్ట్ చదువు అంతే. అది అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు నెత్తి మీద చేయి పెడతాలు శక్తిపాతాలు చేయటాలు ఇదంతా కూడా మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. అసలు అలా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అవి చేసిన వాళ్ళు ఎవరైనా బతుకున్నారా? ఈ శక్తిపాతాలు చేసేవాళ్ళు అన్నాలు తింటాం ఎందుకు? ఆ శక్తి ఉందిగా ఆల్రెడీ. ఇతరులకు కూడా శక్తులు ధారపోస్తున్నారు కానీ భోజనాలు మానేయమనండి, నిద్రపోకుండా ఉండమనండి. విమర్శించటల్లా, విశ్లేషణతో విచక్షణతో బతకండి. మీకు జ్ఞానం అనేటువంటి అద్భుతమైనటువంటి విచక్షణ ఉన్నది. ఆ జ్ఞాన నేత్రాన్ని తెరవండి. ఆ నేత్రాన్ని తెరవకపోతే ఏం అర్థం కాదు. జ్ఞానాన్ని ఉపయోగించండి. అన్ని శక్తులు ఉన్నవాళ్ళు, శక్తిపాతాలు చేస్తున్న వాళ్ళు, తమ శక్తులతో ఇతరులను రక్షించగలిగిన వాళ్ళు, తమ శక్తులతో ఇతరులకు శక్తిపాతం చేసి దైవీ దర్శనాలు ఇప్పించగలిగి వాళ్ళని పవిత్రపరచగలిగి మోక్షాన్నే ఇవ్వగలిగిన వాళ్ళకి భోజనాలు ఎందుకు? ఆల్రెడీ శక్తి ఉంది. మనం ఆనందినే శక్తి కోసమే. వితండవాదం అస్సలు కాదు. మనం ఆహారం తినేది కేవలం శక్తి కోసం, శరీరం బ్రతకడానికి. వాళ్ళు ఆల్రెడీ శక్తిపాతాలు చేసేస్తున్నారు. వేల లక్షల మందికి టికెట్లు పెట్టి శక్తిపాతాలు చేసి డబ్బులు తీసుకొని శక్తిని పంచగలిగినటువంటి శక్తి స్థితిని పెంచుకున్నారు వాళ్ళల్లో. ఏంటి వాళ్ళు చెప్పే రీతిలో. అది అబద్ధమని నేను చెబుతున్నాను అనుకోండి. అంత శక్తి కలిగినోడికి టికెట్ ఎందుకు మళ్ళీ? అసలు అక్కర్లేళ్ళకి భోజనం ఎందుకు? మనం భోజనం చేసేదే శక్తి కోసం. నువ్వు శక్తిపాతాలు చేయబాక, నీ శక్తితో ఎవరిని రక్షించబాక, కాపాడబాక, నువ్వు భోజనం చేయకుండా ఉంచాలి, నువ్వు చనిపోకుండా ఉంచాలి, నీకు వృద్ధాప్యం రాకుండా చూసుకొచ్చాలి. అందుకని విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కడ మోసపోరు. జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు చూసుకోండి. ఇవన్నీ కూడా కేవలము మనుషులను భ్రమలకు గురి చేస్తున్నాయి. వాళ్ళందరూ మేము గురువులు అని వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. కాదు, వాళ్ళు శరీరధారులు, వాళ్ళు మనుషులే. అందులో నిజంగా ఎవరైనా మంచి చెప్పిన వాళ్ళని కృతజ్ఞతతో మనం గురువులని భగవాన్లని కృతజ్ఞతాపూర్వకంగా మనం పిలుచుకోవడం తప్పు లేదు. వాళ్ళు బోర్డులు పెట్టుకోవడం మహా తప్పు. ఆ బోర్డులు పెట్టి టికెట్లు పెట్టుకోవడం మహా తప్పు. మనం కృతజ్ఞత చెల్లించడం అసలు తప్పు లేదు. ఎందుకంటే ఎవరు మనకి ఏ సహాయం చేసినా భూమి మీద కృతజ్ఞతే చెల్లించాలి మనిషి అనేవాడు. ఆ విచక్షణ తెలుసుకోండి. కృతజ్ఞతను వాళ్లే కోరుకొని ఫీజులు పెట్టి లాగేసుకొని గౌరవాలను వాళ్లే కోరుకొని ఆ గౌరవాలకు వాళ్లే రేట్లు కట్టేసి ఫీజులు పెట్టేసి డబ్బు తీసేసుకొని సేవలు తీసేసుకొని వాళ్ళే మన కృతజ్ఞతను ఆశిస్తున్నారు అనుకోండి. వాళ్ళు అసలు గురువులు కానే కాదు. వాళ్ళు అసలు భగవానులు దేవుళ్ళు కానే కాదు. ఎందుకని? నీ కృతజ్ఞతకు రేటు వాళ్లే కడుతున్నారు, విలువ వాళ్లే కడుతున్నారు, విలువను పుచ్చేసుకుంటున్నారు. అలా ఉండదు. ఆధ్యాత్మికత అలా ఉండదు. భౌతికం అలా ఉండొచ్చు. ఎందుకనంటే భౌతికం అంతా అందరూ బతకాలి కాబట్టి వ్యాపార సంబంధాలుగానే ఉంటుంది. లాభ నష్టాల లావాదేవీలతో ఉంటుంది భౌతికం అంతా. అది కుటుంబం అయినా సరే ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి అక్కడ. ఆ ఇచ్చిపుచ్చుకోవటాల మధ్య వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఘర్షణ ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇది భౌతికంలో సహజం. ఆధ్యాత్మికత అలా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చక్కగా మంచి మార్గాన్ని చూసుకొని మంచి విధానంలో వెళ్ళండి. గురువుల్ని ఏ మనుషులనైనా గురువులని మహాత్ములని భగవాన్లని మీ ఇష్టాపూర్వకంగా మీరు గౌరవించుకోండి. అందులో తప్పు లేదు. మీ వైపు నుంచి కృతజ్ఞత అది. కానీ దానికి రేట్లు కట్టి ఫీజులు కట్టి దానికి ఒక స్టేటస్లు పెట్టి ఇంతని విలువ వాళ్లే కట్టుకొని మన దగ్గర నుంచి పుచ్చేసుకుంటున్నారే, అది కరెక్ట్ కాదు. ప్రజల దగ్గర నుంచి విలువని వాళ్లే కట్టి పుచ్చుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంటే అర్థం ఏంటి? వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు కాదు. నిజమైన వాళ్ళకి ధన సంబంధం ఉండదు, కీర్తి సంబంధం ఉండదు. ఇలాగే ఉంటారు నిజమైన వాళ్ళు. అనాదిగా చరిత్ర అది చెబుతుంది. అది అంత కఠినంగా అనిపించిన సత్యము సత్యమే. ఆ కఠినత్వాన్ని సరళత్వం చేయకూడదు. చేస్తే ఆధ్యాత్మికత సర్వనాశనం అయిపోద్ది. ఎందుకని? అది మన స్వీయత, మన స్వీయ ఆత్మజ్ఞానం, మనలో ఉన్నటువంటి మన స్వీయతది. మన స్వీయ ఆత్మజ్ఞానాన్ని మనం ఎందుకు పాడు చేసుకుంటాం? మనలో ఉన్న స్వీయతని మనం ఎందుకు పాడు చేసుకుంటాం? పాడు చేసుకోకూడదు అసలు. అందుకని దాన్ని అర్థం చేసుకునేటప్పుడు అలాగే ఉండాలి. లేదా మనం ఎవరితో అయినా వ్యవహరించి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం మంచి చెప్పచ్చు. మన కొంతమంది గురువు అనుకోవచ్చు,
అంటే గురువుల స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇది వినొచ్చు కదా. మన వైపు నుంచి చెప్పేటప్పుడు మనం సామాన్య భావనతో చెప్పాలి, మనం గురువులు అన్న అధికార భావనతో చెప్పడానికి లేదు. ఇక్కడ ఉన్నదంతా ఒకటే, అనంత ఆత్మశక్తి, అదంతా ఏకత్వమే. ప్రతి వ్యక్తిలోనూ అది ఉంది, జీవిస్తున్న ప్రతి వ్యక్తిలోనూ ఆ శక్తి అనే గురుత్వ తత్వం ఉంది, జ్ఞానతత్వం ఉంది. అయితే ఆ జ్ఞానం ఇంకా మేలుకోలేదు, ఆ వ్యక్తి మేలుకొలుపుకోలేదు. మేలుకోవడానికి, మేలుకొలుపు చేసుకోవడానికి వ్యక్తి ప్రయత్నించాలి. బయట నుంచి ఒకవేళ ఎవరైనా ప్రయత్నించి చెబుతున్నారా అన్న గురువులని మనం గౌరవించవచ్చు. వాళ్ళు చెప్పినా నువ్వు మేలుకోకపోతే, నువ్వు వినకపోతే, నువ్వు అర్థం చేసుకోకపోతే, నీకు అర్థం కాకపోతే, నీకు అర్థమయ్యేలా చెప్పకపోతే ఎన్నో ఉన్నాయి అక్కడ. అప్పుడు అది ఉపయోగం లేదు, నిరుపయోగము. ప్రతి మనిషిలోనూ, సృష్టిలో ఉన్న కణకణములోనూ, అంటే వ్యక్తీకరించబడి కనపడుతున్న సృష్టిలోని ప్రతిదీ జీవిస్తున్నట్టు లెక్క. గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్ని మొత్తం కనపడుతున్న సృష్టి అంతా మనుషులతో సహా. ఎందుకని అలా కనపడుతున్నది, వినపడుతున్నది అంటేనే అది జీవిస్తున్నది అని అర్థం. జీవిస్తున్నది అంటేనే దానిలో చైతన్య శక్తి ఉన్నది అని అర్థం. శక్తి ఆల్రెడీ ఉండిపోయింది లోపల, కానీ నేను శక్తినన్న ఎరుక దానికి లేదు. నేను జీవిని అనుకుంటుంది అది, నేను పదార్థాన్ని అనుకుంటుంది అది, నేను ఒక పరిమితిని అనుకుంటుంది అది. ఆ పరిమితి మేల్కోవాలి, నేను అనంత ఆత్మశక్తిని, ఏకత్వాన్ని అని. సృష్టిలో వ్యక్తీకరించబడిందంతా కూడా నేనే. అది వ్యక్తీకరణలో పదార్థముగా కనబడుతుంది, కానీ అదంతా అనంత ఆత్మశక్తే అనేటువంటి నాలోని శక్తి భావాన్ని నేను పట్టుకోవాలి. అప్పుడు నేను మేల్కోవాలి. బయట నుంచి ఎవరైనా చెప్పారు, మేల్కొల్పారు, ఓకే, ఆయన కృతజ్ఞత చూపిద్దాం, చక్కగా దేవుళ్ళని ఆరాధించి ఎవరొద్దన్నారు. కానీ వాళ్ళు మేము దేవుళ్ళు అయిపోకూడదు, మేము దేవుళ్ళని వాళ్ళు అనుకోకూడదు. ఎందుకని ఉన్నదంతా ఒకటైతే ఎలా? అందుకని నువ్వు వినేవాడి స్థితిలో ఉన్నా, చెప్పేవాడి స్థితిలో ఉన్నా, నువ్వు సామాన్యుడిగానే ఉండాలి. నీకు నువ్వేం తగిలించుకోకూడదు. ఎదుట వాళ్ళు తగిలించటం అనేది కృతజ్ఞత. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. అందుకని ఇక్కడ ఎవరికి వాళ్ళు స్వీయ పరీక్షే తప్ప ఎదుట వాళ్ళు తప్పారేయటం మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు తమ స్వీయ అంతరంగాన్ని చూసుకోవటమే. ఇక మన స్వీయ జీవితాన్ని గమనిస్తే మన జీవితంలో ఉన్నదంతా గురుత్వమే. అసలు మొత్తం జీవితం గురుత్వంతోనే నడుస్తుంది. అంటే ఇప్పుడు పసిబిడ్డగా పుట్టాం, ఆకలి అనే స్పందన శరీరంలో కలుగుతుంది. ఆకలి అనే ఒక భావం లోపల పుడుతుంది. ఆ బిడ్డకి ఏం తెలుసు? శబ్దం చేయటం. ఆ శబ్దాన్ని ఏడుపన్నాం, అది ఒకటే తెలుసు. అప్పటికి శరీరంలోకి ఇవ్వబడిన కూర్పు అదే. శరీర ఎదుగుదలలో ఇంకా అనేక వికాసాలు వస్తాయి, అనేక సామర్థ్యాలు వస్తాయి. ప్రస్తుతానికి ఆ బిడ్డ దగ్గర ఉన్న సామర్థ్యము ఏడుపు, అది శబ్దము. ఆ శబ్దానికి స్పందించి పాలు ఎలా తాగాలో తెలియనటువంటి బిడ్డకి పాలు తాగటం తల్లి నేర్పిస్తుంది. స్తనాన్ని తీసుకెళ్లి తల్లి తన స్తనాన్ని తీసుకెళ్లి ఆ బిడ్డను అక్కడికి ఎత్తుకొని బిడ్డ నోటిలో పెట్టి ఆ పాల చుక్కలో తగిలేలా చేస్తుంది. అక్కడి నుంచి బిడ్డ పీల్చుకుంటూ నేర్చుకుంటుంది, ఇక్కడ ఏదో నాకు అందుతుంది అని. ఎందుకని? శరీరంలోనే సహజ ప్రక్రియ ఉంది. ఆహారం అంతా నోటి ద్వారానే వెళ్తుంది. ఆ నోటి దగ్గరికి అది రాబోతున్నప్పుడు దానికి తగ్గట్టుగా స్పందించడం అనేది శరీరంలోనే ఉంది. అదొక సహజత్వం. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎదురుగా ఏది ఉందో దాన్ని గ్రహించేయటం, దాన్ని చూసేయటం అనేది కన్ను చేసేస్తూ ఉంటుంది. దానికే మనం చెప్పక్కర్లా, నువ్వు చూడు చూడు అని చూసేస్తుంది ఆల్రెడీ. అలాగే ఒక శబ్దం ఏదైనా మనకి ఇష్టం ఉందా లేదా సంబంధం లేదు. శబ్దం వినపడినప్పుడు చెవి వినేస్తూ ఉంటుంది దాన్ని. అది శరీర యొక్క సహజ లక్షణాలు. ఇది ప్రయత్నంతో పని లేదు దానికి. అక్కడ ఏమైంది? ఇప్పుడు పాలు తాగటం తల్లి నేర్పింది. ఇంకా అక్కడి నుంచి అన్ని నేర్పటమే. భాష చూడండి, వాళ్ళు నేర్పిందే వస్తుంది. అందుకని తెలుగులో పుట్టినోళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతాల్లో పుట్టినోళ్ళు తెలుగు మాట్లాడతారు. కన్నడ ప్రాంతాల్లో పుట్టినోళ్ళు కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు. తమిళంలో మద్రాసు అడ్డు పుట్టినోళ్ళు తమిళనాడులో తమిళం మాట్లాడతారు. ఎక్కడికక్కడ ఏ భాషల్లో పుట్టిన వాళ్ళు ఆ భాషలే మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనించి చూడండి. మానవ శరీర నిర్మాణం అందరికీ ఒకేలాగా ఉంది. కాళ్ళు, చేతులు, ఈ విధానం, కళ్ళు, చెవులు, ముక్కు, పంచేంద్రియాలు. కానీ రూపురేఖలు ఒకలా ఉండవు. మానవ శరీర సైజులు ఒకలా ఉండవు, మొత్తం మారిపోతాయి. గొంతులు ఒకలా ఉండవు,
స్వభావాలు గుణాలు కూడా ఒకలా ఉండవు. ఇప్పుడు జాతిగా మానవ జాతి మొత్తం విధానం అంతే, అంటే పుట్టుక విధానం అంతే, పెరిగే విధానం, శరీర తీరు అంతే. వాళ్ళు వ్యక్తపరచబడే గుణాలు ఏమున్నాయో, వాళ్ళు వ్యక్తపరిచే భావాలు ఏమున్నాయో, స్వభావాలు ఏమున్నాయో, అవన్నీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్లో కొందరు కొన్నిటిని వ్యక్తపరుస్తూ ఉంటారు, కొన్నిటిని వ్యక్తపరచరు. కానీ ఆ లిమిట్స్ని దాటి మనిషి వెళ్ళలేడు. ఒక పరిమితి ఉంటుంది మానవ జాతి మొత్తానికి, చెడుకు కానీ మంచికి కానీ. ఆ పరిమితి వరకు చేయగలుగుతారు. అది శరీరానికి ఉన్న పరిమితి. ఇలా మొత్తంగా మరణం వరకు జాతిగా దానికి తీరులు ఒకటే. కానీ ఎవరికి వాళ్ళు నేర్చుకుని, ఎవరికి వాళ్ళు తెలుసుకుని, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా జీవించడమే మానవ జీవితంలో ఉంది. ఆ తెలుసుకోవడమే గురుత్వం. ఇప్పుడు పాలు తాగిస్తున్నప్పుడు తల్లి గురువు, అక్కడి నుంచి మనకు అన్నీ నేర్పుతున్నప్పుడు మనం ఏం చేయలేం. స్నానం వాళ్ళే చేయిస్తారు. వాళ్ళు స్నానం చేయించడంతో నీళ్ళకి అలవాటు పడతాం. మలమూత్ర విసర్జనలన్నీ వాళ్ళే శుభ్రం చేస్తారు. అలా కాలగమనంలో వాటికి మనం అలవాటు పడతాం, వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అలా తల్లిదండ్రులు గురువులు అవుతారు. అందుకే ఈ ఉద్దేశం పెట్టుకొని మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు. మొట్టమొదట అసలు ఎవరు అంటే తల్లిదండ్రులే దేవుళ్ళు, నువ్వు దేవుళ్ళు ప్రత్యేకంగా పూజించడం కాదు నాయన అని చెప్పారు. తర్వాత ఆచార్య దేవో భవ అంటే మనం అక్కడి నుంచి స్కూల్స్కి వెళ్ళినాక మనకు విద్యలు నేర్పుతారు. అయితే ఇవి పుట్టినప్పుడు ఏది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలా చాలా భావాలు ఉన్నాయి. దేవోభావాలు చాలా ఉన్నాయి. ఇవి పుట్టినప్పుడు కాలాన్ని చూడాలి. ఇవి వెనకాల ఎప్పుడు వేల సంవత్సరాల వెనకాల పుట్టింది, ఇంత నాగరికత పెరగల. అప్పుడు గురుకులములు అనేటువంటి పాఠశాలలలో మీకు ఆధ్యాత్మిక విద్యను ధర్మముగా అంటే మంచిగా జీవించడాన్నే నేర్పేవాళ్ళు ఎక్కువగా. భౌతిక విద్యలు నేర్పేవాళ్ళు ఉండేవి, కానీ భౌతిక విద్యలతో సరిసమానంగా లేదా కొంచెం ఎక్కువగా ధర్మమును మంచిని నేర్పేవాళ్ళు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానమును నేర్పేవాళ్ళు. అది నేర్పకుండా అసలు విద్య ఉండేది కాదు. ఇప్పుడు విద్యలన్నీ, చదువులన్నీ కూడా ధన సంపాదనకి వెళ్ళిపోయినాయి. క్యారెక్టరైజేషన్ తక్కువగా ఉంది. అంటే మారింది, పద్ధతులు మారినాయి, జీవన శైలులు మారినాయి. అంటే ధనంతో అవసరాలు పెంచుకున్నాం. ఎందుకనంటే వస్తువులు పెంచుకున్నాం, విషయాలు పెంచుకున్నాం, అనుభవించేవి భోగ వస్తువులు ఎక్కువ పెంచుకున్నాం. పెంచుకున్న వాటికి ఎక్కువ డబ్బు అవసరత అవుతుంది. సరే, దాన్ని నాగరికత అనుకుంటున్నాం, అది వేరే విషయం. మనం ఇప్పుడు గురువు అనేది కదా సబ్జెక్ట్ ఇక్కడ. కాబట్టి అసలు మన జీవితంలో మొదటి నుంచి ఏంటి అంటే ఉన్నది మనకెవరో నేర్పుతారు. మానవ శరీర నిర్మాణమే అలా ఉంది. మానవ శరీర నిర్మాణంలోనే నువ్వు ఒక అసహాయతలో అలా కూర్చొని ఉంటే నీకు అన్నీ నేర్పుకుంటూ వస్తారు. తినటం, తాగటం, తిరగటం, పడుకోవటం, లేవటం, అవన్నీ శరీర సహజంగా జరుగుతున్నా నువ్వు చేయవలసిన ప్రక్రియలన్నీ అందరూ నేర్పుతూ వస్తారు. లేదా అందరినీ చూసి నువ్వు నేర్చుకుంటూ వస్తావు. కొన్ని భాష అలా వచ్చింది. ఏ భాష, ఏ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఆ భాష ఎందుకు మాట్లాడతారంటే తన చుట్టూ వినపడుతున్న భాష అదే కనుక, తనకు అర్థమవుతున్న భాష అదే కనుక, తను గ్రహిస్తున్న భాష అదే కనుక, తను జీవిస్తున్న భాష అదే కనుక నిత్యం వాడకంలో అదే ఉంది. కనుక అది మాతృభాష అంటారు. అంటే మాతృభాష, భాష నేర్చుకోకపోయినా మనిషికి మాట్లాడటం వచ్చేస్తుంది. నేర్చుకునే వాళ్ళకి రాయటం రాకపోవచ్చు, పదాలు తయారు చేయటం, వాక్యాలు తయారు చేయటం రాకపోవచ్చు, కానీ మాట్లాడటం, జీవించడం అన్నీ వచ్చేస్తాయి. ఆ భాషతో మాట్లాడుకుంటూ జీవించేస్తారు. అది మాతృభాష అంటే. అది ఇది ఎలా వచ్చింది? నేర్చుకుంటూనే వచ్చింది. అందుకే వివిధ ప్రాంతాలలో పుట్టిన వాళ్ళు వివిధ రకాల భాషలు మాట్లాడటానికి కారణం ఏంటంటే నేర్చుకోవటం. అయితే ఇక్కడ భాషని ఎవరు నేర్పారు? ఎంతమంది నేర్పారు? మొత్తం చుట్టూ ఉన్న సమాజం అంతా నేర్పుతూనే ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పుతున్నారు, బయటకు వెళ్తే అక్కడ మాట్లాడే వాళ్ళు అందరూ నేర్పుతున్న వాళ్ళే నీకు తారసపడుతూ. కాబట్టి వాళ్ళందరూ నీకు గురువులే ఆ భాష రావటానికి. అలాగే నీ ఎదుగుదలలో, నీ శరీరంతో నువ్వు బసిబిడ్డ నుంచి ఎదుగుతున్నప్పుడు ఎదుగుదలలో సమాజాన్ని చూసి నువ్వు ఏమేమి నేర్చుకుంటున్నావో, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏమేమి నేర్చుకుని స్వీకరిస్తున్నావో వాళ్ళందరూ గురువులే నీకు. లేకపోతే అవి నీకు ఎట్ట వస్తాయి? నువ్వు అన్నం తినటం కానించి, బట్టలు కట్టుకోవటం కానించి, మాట్లాడటం కానించి, గుణాలు, స్వభావం, వ్యక్తీకరణ, మంచి చెడు ఏది నేర్చుకున్నా పసిబిడ్డగా నీకు తెలియదుగా.
నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నావు, నువ్వు సిగరెట్ కాలుస్తూ నేర్చుకున్నావు, మందు తాగుతూ నేర్చుకున్నావు అనుకో, అది కూడా వాడెవడో చూసి నేర్చుకున్నావు. వాడెవడో కాలుస్తుంటే సిగరెట్ అనేది ఒకటి ఉన్నదని వాడిని చూసి వాడిని గురువుగా స్వీకరించి ఆ సిగరెట్ నువ్వు అంటించావు. అంటే జీవితం మొత్తం గురుత్వమే ఉంది, అది చెడ మంచే కాదు అసలు. ఎందుకని బేస్లో మనకేమీ తెలియదు. కానీ తెలియదు అన్న ప్రతిదీ నాకు నాలో తెలుసు కనుకనే నేను అది చేయగలుగుతున్నాను, దాన్ని అంగీకరించగలుగుతున్నాను. అది నాకు అర్థం అవ్వకపోతే, అది ఎలా చేయాలని నాకు తెలియకపోతే, దాన్ని నేను అంగీకరించకపోతే, అది నా అవగాహనలోకి నా జ్ఞానంలోకి సత్యమని అనిపించకపోతే, చెడైనా మంచైనా నేను దాన్ని చేయలేకపోతాగా. కాబట్టి చూడటము, గ్రహించటము, ఆ గ్రహించిన దాన్ని ఆచరించటము అంటే నాలోనే ఉందా తెలుసుకోవటం, ఆచరించటం. అయితే నాలో ఉన్నదాన్ని నేను బయట మేల్కొల్పుకున్నా అంతే. బయట ఒకటి సిగరెట్ కాలుస్తున్నాడు, నాలో ఆ సిగరెట్ కాల్చాలనేటువంటి స్వభావం, ఆ సిగరెట్ని అంగీకరించడం, అది పొగ రింగులుగా వదులుతుంటే స్టైల్గా ఉందని భావించటం, అలా నేను కూడా చెయ్యగలను, నాకు వచ్చు, వాడు చేసినప్పుడు నేనెందుకు చేయలేదని అంగీకార భావం నాలో ఉంది. అలా విషయాలన్నీ కూడా నేను దాన్ని అంగీకరించి స్వీకరించి అది నాకు తెలుసు అని నేను దాన్ని లోపల భావించుకొని అది చేయగలుగుతూ ఉంటాను. అలా జ్ఞానంకి వచ్చేటప్పటికి ఆత్మజ్ఞానము, దైవత్వము, భక్తి మార్గాలు, దైవ మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు వచ్చేటప్పటికి భౌతికం అంతా ఇంతే, ఇలా నేర్చుకోవటమే. ఇప్పుడు చదువుల్లో నేర్చుకుని వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్తారు. ఏదైనా సరే భౌతికంలో మీరు అన్నీ నేర్చుకున్నవే ఉంటాయి చూడండి, చిన్నప్పటి నుంచి స్వతహా ఏమి ఉండదు అసలు. కాబట్టి అసలు మనం ఎదుగుదలలో మనకు తారసపడిన వాళ్ళందరూ గురువులే. ఎందుకని అదంతా మనం నేర్చుకొని స్వీకరించేయాలి. తారసపడిన వాళ్ళందరూ గురువులే. అలా తారసపడిన విషయాలన్నింటినీ స్వీకరించిన గుణాలుగా, స్వభావాలుగా, ప్రవర్తనలుగా, ఇష్ట అయిష్టములుగా, సుఖ దుఃఖములుగా మలుచుకున్న నాలోని తత్వము గురుత్వమే. ఇది భౌతికం, ఇది భౌతికం. అది వచ్చేసినాక నాలో శిష్యత్వం చచ్చిపోయింది. ఏ విషయంలో నాలో మేల్కోలేదో అక్కడ నేను శిష్యుణ్ణి. ఏ విషయం ఆయన మేల్కొని అది చెడైనా మంచైనా గ్రహించానో అక్కడ నేను గురువుని అయిపోయాను, నాలో శిష్యత్వం చచ్చిపోయింది. అలాగే ఆధ్యాత్మికతలో లేదా దైవీ భక్తి మార్గాలలో, మత మార్గాలలో, విధానాలలో, పద్ధతులలో అక్కడ నేను దానిని అంగీకరించి స్వీకరించినదే నాకు అర్థమైంది. లేకపోతే అర్థం అవ్వదుగా. నాకు అర్థం అవ్వలేదండి, మార్గం నచ్చలేదండి. చాలామంది ఇప్పుడు కూడా కొంతమంది గురువుల్ని నమ్మి వెళ్ళి మళ్ళీ ఆ గురువుల్ని వదిలేసి వేరే గురువు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మతాలు మార్చుకుంటూ ఉంటారు. దేవుళ్ళని వదిలేసి మతాలు మార్చుకొని ఇంకో మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని అంటే భౌతిక వస్తువులాగా అక్కడ నిజమైనటువంటి సత్యమైనటువంటి మతం లేదు అసలు. భావనా మతం అది. భౌతిక వస్తువుల్లో చెడైనా మంచైనా అక్కడ ఒక సిగరెట్ అంటే సిగరెట్ ఉంది, కనపడుతుంది. మందు అంటే మందు ఉంది, కనపడుతుంది. దాన్ని నేను అనుభవిస్తున్నాను. అనుభవించినప్పుడు దాని రుచి, దానికి సంబంధించిన అన్నీ నాకు అనుభవం అవుతున్నాయి. అది మత్తెక్కిస్తుంది నాకు. అలా మంచి అయినా సరే భౌతిక విషయాల్లో ఆహారం తిన్నాను, చక్కగా కడుపు నిండింది, తెలిసింది నాకు. దాని నుంచి శక్తి వచ్చింది. నేను తీసుకున్న ఆహారాన్ని బట్టి చక్కగా ఏ శక్తి రావాలో అటువంటి శక్తులు నన్ను ఆరోగ్యంగా ఉంచినాయి. అలా అవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. భౌతికత అంటే ఏంటి? సాక్ష్యములుగా ఉన్నది అక్కడ. ఇంకా దానికి అనుమానం అక్కర్లా, నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది, నమ్మండి అని చెప్పాల్సిన అవసరం అసలు లేదు. ఏమండి అదిగోండి అది సముద్రం, నమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రం ఉంది, అక్కడ కనపడుతుంది. అలా ఇది సూర్యుడు, ఇది భూమి, ఇది నీరు, ఇది మనిషి, ఇది జంతువు, నమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికతలో మత మార్పుళ్ళు, గురు మార్పుళ్ళు, జ్ఞాన గ్రంథాల మార్పుళ్ళు అన్ని ఇందులోంచి అందులోకి జంపులు కొట్టడాలు ఎందుకున్నాయి అసలు అంటే అక్కడ నిజమైంది కనపడేది, అనుభవానికి అందేది ఏమీ లేదు. ఎవరో చెబుతున్న దాన్ని నేను భావించుకుంటూ నమ్ముతున్నా. నా భావన తప్పు అని నాకు తెలిసినప్పుడు మళ్ళీ మారిపోతాను. ఎందుకని అనుభవం లేదుగా, భావనే తప్ప నిజానుభవం లేదుగా. అందుకని నిజానుభవం లేని చోట నమ్మకం అని పేరు పెట్టారు. నీకు అనుభవం ఉండదు కానీ నువ్వు నమ్ముతూ ఉండని. అనుభవం ఉండదు, కనపడదు, వినపడదు, ఉన్నదని తెలియదు కానీ నమ్ముతూ ఉండంటే ఒకవేళ నిజంగానే నమ్ముతున్నాను అనేది కూడా భ్రమేగా. లేనిదాన్ని నమ్ముతున్నాను అంటే ఏంటి? భ్రమేగా. లేనిదాన్ని నమ్ముతున్నాను అని భ్రమపడినప్పుడు అది నిజమవుద్దా? అవదుగా. అందుకని నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. ఎప్పుడు
ఈ దైవ మార్గాల్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అసలు దేవుడికి తెలిసిందో లేదో, దేవుడు రక్షిస్తాడో లేదో. చేసిన ప్రార్థనే మళ్ళీ రోజు చేస్తూ ఉంటారు. రోజు దైవ కార్యాలు ఇలా చేస్తూ ప్రార్థిస్తూనే ఎందుకుంటారంటే అసలు దేవుడు చూశాడో లేదో, విన్నాడో లేదో, తెలిసిందో లేదో, అర్థమైందో లేదో. ఎందుకని? అది భావనాత్మకత. అక్కడ విషయం లేదు, మతం లేదు, మార్గం లేదు, ఒక భౌతికంలో అక్కడ కనపడట్లేదు. దాన్ని వీళ్ళు భావించుకోమని చెబుతున్నారు. అది ఎప్పుడు మతాలు పరిమితమైనటువంటి రూప సగుణ సాకారంతో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు లాంటి విషయాలు చెబుతున్నప్పుడు నమ్మకం అవసరం. మళ్ళీ ఆత్మజ్ఞానంలో నమ్మకం అవసరం లేదు. ఎందుకని అంటే నీలో ఉన్న ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నారు. అది లేకపోతే నువ్వు చచ్చిపోతావు. కనుక అది ఉన్నప్పుడే తెలుసుకోమంటున్నారు. అది ఉందని నీకు తెలుసు, చనిపోవటం నీకు తెలుసు. నీ కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నారు. ఇప్పుడు బతికున్న వాళ్ళందరిలో ప్రాణశక్తి ఉందని తెలుసు. చాలా సింపుల్ ఇష్యూ. నీ శరీరము, నీ ప్రాణశక్తి. ప్రాణశక్తి అయితే శరీరం ఉండదు. ప్రాణశక్తి శరీరముల కలయికతో ఏర్పడింది మనస్సు. మనసు శరీరాన్ని నడుపుతుంది. మనసులో మనం శరీరంతో గ్రహించినవన్నీ ఉంటాయి. ఇదంతా మనకు తెలుసు. తెలిసిన దాని గురించి చెబుతున్నారు. అక్కడ నమ్మకం ఎందుకు? అందుకని ఆత్మజ్ఞాన మార్గంలో నమ్మకంతో అవసరం లేదు. నీ స్వీయతని, నీ జ్ఞానాన్ని నువ్వు మేల్కొల్పుకుంటే చాలు. కానీ ఒక దేవుడు దేవతకి ఎప్పుడు కూడా నువ్వు నమ్మకంతోనే ఉండాలి. ఎందుకంటే అది నీలో మేల్కొల్పుకునేది కాదు, నీకు భిన్నమైనది. దేవుడు నీకు బయట ఉంటాడు, దేవత నీకు బయట ఉంటారు. వాళ్ళు నీకు కనపడతారో లేదో తెలియదు. ఎందుకంటే అది భావనాత్మకత. ఒకవేళ కనపడటం నిజమైతే, ఒక చెట్టు కనపడినట్టు దేవుళ్ళు దేవతలు కనపడతా ఉండుంటే అసలు ఎవరిని నమ్మించక్కర్లేదు. మనుషులు అందరూ మంచిగానే బ్రతికేవాళ్ళు, అసలు చెడే చేసేవాళ్ళు కాదు. ఎందుకనంటే ఎదురుగా దేవుడు కనపడుతున్నాడు, కనపడే బోధలు చేస్తున్నాడు. దేవత కనపడుతుంది, కనపడే బోధలు చేస్తున్నారు. వాళ్ళు చెబుతున్నారు నాయన చెడు చేయకని. ఒకవేళ నేను చెడు చేద్దామని వెళ్ళగానే ఆ దేవుడు దేవత ప్రత్యక్షం అవుతారు, నన్ను ఆపేస్తారు. ఎందుకు చెడు చేస్తున్నావు, నువ్వు చెయ్యకు, ఇది మంచి అని చెబుతారు. ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యకండి అని చెప్పడానికి మనుషులే గురువుల రూపంలో, మహాత్ముల రూపంలో మనుషులే ఇన్ని పేర్లు పెట్టుకొని మాతాజీలని, మహాత్ములని, గురువులని ఎందుకు తయారయ్యారు? మతాల పేరుతో మత పెద్దలని. అంటే అక్కడ దేవుడు దేవత కనపడరు. అది భావనాత్మకత కనుక. మతం మనిషి తయారీ కనుక, దేవుడు మనిషి తయారీ కనుక. దేవుడే కనపడితే అసలు నమ్మకంతో పని లేదు, చెడు జరగదు ఇక్కడ. ఎందుకని? చెడు తలంపు రాగానే మనం ఆ ప్రయత్నం చేయడానికి వెళుతున్నప్పుడే దేవుడు అడ్డుపడిపోతాడు. ఉన్నాడుగా ఒక దేవుడు, రూపదేవుడు అలా కనపడుతున్నాడుగా. మహిమలు ప్రకటిస్తున్న అందరికీ దేవుడు ఉన్నాడనే వాళ్ళు సభల వేదికలు పెట్టి చెబుతున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, మహిమల పుస్తకాలు రాస్తున్నారు, దేవుడి గురించి చెబుతున్నారు, దేవుడు ఉన్నాడని చెబుతున్నారు, మా మతమే కరెక్ట్ అని చెబుతున్నారు, మా మతపు దేవుడే నిజమైన దేవుడు అని చెబుతున్నారు. మరి వాళ్ళకే కనపడి మిగిలిన వాళ్ళకే కనపడని ఆ దేవుడు అసలు ఉన్నట్ట లేనట్ట అన్నప్పుడు దానికి మళ్ళీ ఒక వ్యత్యాసం తెచ్చారు. ఏంటంటే పవిత్రులైన వారికి మాత్రమే భగవంతుడు కనపడతాడు, మేము పవిత్రులు అని. అందుకని ఆ పవిత్రులందరూ పేర్లు పెట్టుకున్నారు, మహాత్ములని, మహానుభావులని, గురువులని. నేను ముందే చెప్పాను, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచితనము, జ్ఞానము, పవిత్రతో అది మనం భావించుకొని కృతజ్ఞతగా గురువులు అంటాం, మహాత్ములు అంటాం, మహానుభావులు అంటాం, భగవాన్లు అంటాం, దేవుళ్ళని ఆరాధించుకోవడం, పూజించుకోవడం, అది మన కృతజ్ఞత. అది ఎప్పుడూ తప్పు కాదు. ప్రతి మనిషి తన పక్క వాళ్ళతో కృతజ్ఞతగానే ఉండాలి. భౌతికంలో కూడా కన్న తల్లిదండ్రులను చక్కగా చూడాలి, అన్నదమ్ములు అక్క చెల్లెలతో కలిసిమెలిసి హాయిగా ఉండాలి, స్నేహితులు అందరితో మంచిగా ఉండాలి. తనకు మేలు చేసిన వాళ్ళ పట్ల విపరీతమైనటువంటి కృతజ్ఞత కలిగి వాళ్ళకి తిరిగి ఏ విధమైన మేలు చేయగలనని ఆలోచిస్తూ తాను మేలు చేయటానికి వారికి ఎలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. అది కృతజ్ఞతాభావం. ఇంకా మేలు పొందవు కదా నువ్వు. అలా ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థే కుటుంబం. భార్యాభర్తలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇచ్చిపుచ్చుకోవడం సమానంగా ఉన్నంతకాలం ఘర్షణలు ఉండవు. ఇచ్చిపుచ్చుకోవడంలో అసమానతలు వచ్చినప్పుడు ఘర్షణలు వస్తాయి. ఎక్కువ పుచ్చుకొని తక్కువ ఇస్తుంటే గొడవ వస్తుంది. అందుకని ప్రతి వాళ్ళు ఎంత ఇవ్వాలని బేరీజు వేసుకోకుండా నువ్వు ఇవ్వగలిగినంత ఎక్కువనే ఇచ్చేస్తా ఉండు, ఆశించేటప్పుడు తక్కువను ఆశిస్తా ఉండు అని ఆధ్యాత్మికత చెప్పుద్ది. ఎందుకంటే ఘర్షణ లేని జీవితానికి ఇది ఒక్కటే దారి, ఇంకో దారి లేదు. ఇలా గమనించుకోవాలి. ఆత్మజ్ఞాన మార్గంలో చెప్పబడుతున్న విషయాలన్నీ స్వయముగా నీకు సంబంధించినవే. నీ శరీరము ఉంది కదా, నమ్మటం ఎందుకు? నీ మనసు, నీ బుద్ధులు, నీ గుణాలు,
నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడక నడత అన్నీ నీకు తెలుస్తున్నాయి కదా, ఇంకా నమ్మటం ఎందుకు? నీకే తెలుసుగా. ఇక్కడంతా నీకు తెలుస్తున్న విషయాన్నే చెప్తున్నారు, చెప్పబడుతుంది. అంటే ఒక సత్యమును చెబుతున్నారు. సత్యం ఏంటి? నీకు తెలిసిందంతా సత్యమే. నీ గురించి నీకు తెలిసేదంతా సత్యమే. నీ గురించి చెబుతున్నారు. అసలు ఇక్కడ బయట విషయమే లేదు. ఇంకా ఇక్కడ అసలు బయట విషయమే లేదు. దేవుడు, దేవత, మతము, విధానము, నమ్మకము, నమ్మండి, మహిమలు, మాయలు, అద్భుతాలు లేవు. ఎందుకని? అవి ఎందుకు కొందరికే జరుగుతాయి, అవి కొందరికి ఎందుకు జరగవు అన్న ప్రశ్నకి ఆన్సర్ లేదు. అది ఎందుకు అన్ని చోట్ల జరగదు, వాళ్ళు ఎందుకు కొన్ని చోట్ల ఫెయిల్ అయిపోతారు అనడానికి ఆన్సర్ లేదు. అంటే లాటరీ పద్ధతి లాంటిది. లాటరీ టికెట్లు లక్షల మంది కొంటారు. కొన్న ప్రతివాడు తనకు లాటరీ తగలాలి, ఫస్ట్ బంపర్ ప్రైజ్ తనకే రావాలని ఆశతోనే కొంటాడు. కానీ అది ఒక్కడికే వస్తుంది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ఆ ఒక్కడిని నేనే అవ్వాలని ఎవరికాళ్ళ తాపత్రయం. భక్తి మార్గం ఎప్పుడు లాటరీలో కనీసం ఒక్కడికన్నా తగులుద్దని సత్యం ఉంది. లాటరీలో ఒక్కడికన్నా తగులుతుంది అనే సత్యం ఉంది. నిజంగా తగులుతుందే ప్రైజ్ మని ఇస్తారు భౌతికంలో. ఆధ్యాత్మికతలో అలా ఇవి మత మార్గాలలో, దైవీ మార్గాలలో ఆ సత్యం లేదు. ఆధ్యాత్మికత వేరుమిళ్ళు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ముందే చెబుతుంది. ఆత్మజ్ఞానం ఒక్కటే ఆధ్యాత్మికత. అది కూడా నీ గురించి మాట్లాడితే. ఇంకొకళ్ళ గురించి మాట్లాడితే ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతము, స్వీయము. కాబట్టి అక్కడ లాటరీ టైపులో కూడా ఛాన్స్ లేదు. ఎవరో ఏదో జరిగిందని చెప్తారంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కనపడరు. వాళ్ళ జీవితం అంతా కష్టాలే ఉంటాయి. ఇప్పుడు నేను సుమారుగా 40-50 ఏళ్ళ నుంచి నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళని చూశాను, నా జీవితం చూశాను. నాకు బోల్డ్ అనుభవాలు జరిగినాయి. కానీ ఆ అనుభవాలను నాకు శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి మంచిని, శాశ్వతమైన దేన్ని ఇవ్వలేదు. ఆ రోజుకి నేను ఏదో అనుభవంగా తీసుకుంటున్నాను. నాకేదో అనుకూలంగా జరిగిపోయింది అనుకోండి, నాకే గురువు ఉంటే చెబుతాడు, చూసావా మన దేవుడు నీకు అనుకూలంగా ఇచ్చేసాడు, లేదా నేనే ఇచ్చేసానంటారు ఇంకా ధైర్యవంతులు. ఆ ధైర్యవంతులైన గురువులు ఉన్నారనుకోండి, బాగా మేమే చేశామని చెబుతారు. వాళ్ళు దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకోరు. కొంచెం పిరికి వాళ్ళు ఉన్నారనుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకుంటారు. దేవుడు చేశాడని చెబుతారు. ఆ దేవుడు నా ద్వారా జరిపించాడని చెబుతారు. మళ్ళీ వీళ్ళ ఇంటికి తగ్గకూడదు. ఎందుకని ఆ సమూహం పోగవుతూ ఉండాలి. అయితే అది తప్ప రైట్ అనేది విషయం కాదు. అది స్కూల్స్. నేను చెప్పేది ఏంటంటే మతములన్నీ స్కూల్స్. గురువులు, మాతాజీలు, మహాత్ములు ఎవరైనా వీళ్ళందరూ ఓన్లీ టీచర్స్. వాళ్ళు మనకు ముందు చదువుకున్నారు, చదువుకున్న విషయాలను చెబుతున్నారు అంతే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం, ఒక క్లాస్ అయిపోగానే ఇంకో క్లాసులోకి వెళ్ళిపోతాం. ఏమండి ఈ టీచర్ని వదిలిపెట్టనండి, ఈ క్లాసులో టీచర్లు అందరూ నా దేవుళ్ళండి, నా గురువులండి, అసలు నేను ఈ 1వ తరగతి పాస్ అవడానికే వీళ్ళు కారణం అండి, వాళ్ళు నేను వదిలి ఎలా వస్తానండి ఆ క్లాస్కి, నేను ఈ క్లాసులోనే కూర్చుంటానండి, ఈ క్లాసు నా దైవం అండి అని అక్కడ ఉంటారు మీరు. ఒకళ్ళు ఉంటే మీ అంత అజ్ఞానులు, పిచ్చోళ్ళు ఉంటారా? అదే భౌతికంలోనే అంతే, ఆధ్యాత్మికంలోనే అంతే. నీ సంపూర్ణతను పొందే వరకు, నేను అనంత ఆత్మశక్తిని అనే వరకు నీ క్లాసులు మారిపోతా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ క్లాస్కి ఆ క్లాస్ గురువులు వస్తూ ఉంటారు. అసలు సంపూర్ణతలో రామకృష్ణ పరమహంస అనేటువంటి మహానుభావుడు అమ్మవారి గుళ్ళో పూజారిగా జాయిన్ అయ్యారు. ఆయన చిన్నతనంలో ఆయన వృత్తి అది. ఆయన వృత్తి కోసం, డబ్బు కోసం, బ్రతకడం కోసం వారి అన్నయ్య ఒక చోట పనిచేస్తున్నారు. అవన్నీ గుళ్ళు, చాలా గుళ్ళు ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ అది. రాణి రాసమణి దేవి అని కలకత్తాలో ఆవిడ నిర్మించినటువంటి ఒక దేవాలయాల కాంప్లెక్స్ అది. మొత్తం అనేక దేవాలయాలు ఉంటాయి. అన్నింటిలోనూ పూజారులు అక్కడ ఉండే అవన్నీ చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస వారి అన్నయ్య గారు కూడా అక్కడ పనిచేస్తున్నారు. సరే, ఈ పరమహంస వారు కూడా చిన్నతనంలో ఒక స్థితి పెరిగినాక ఏదో ఒక వృత్తి చేసుకోవాలి కదా బ్రతకటానికి. అందుకని ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కాళీమాత ఆలయానికి పూజారిగా పెట్టారు ఆయన. ఇంకా దేవాలయాలు చాలా ఉన్నాయి అక్కడ. ఈయన్ని కాళీమాత ఆలయంలో ఇది నువ్వు చూసుకో, ఇక్కడ పూజారిగా పనిచేయమని అక్కడ వ్యవహారం ఏం చేయాలో అన్ని నేర్పించారు ఆయనకి. ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులన్నీ నేర్పించారు. ఆయన అలా చక్కగా ఆ కాళీమాతను పూజించుకుంటూ ఆయన ఆ పూజని నిజంగా చేశారు. అంటే భావనలో అక్కడ నిజంగా కాళీమాత, జగన్మాత ఉండి కూర్చుంది, నేను పెట్టిన నైవేద్యం తింటున్నది అని ఆయన భావనాత్మకతను పెంచుకున్నారు ప్రతిమలోనే. ఎంత భావనాత్మకతను పెంచుకున్నారు అంటే తన హృదయంలో. అంటే ఆయనకి స్త్రీ కనపడితే జగన్మాత కనపడుతుంది. ఎందుకని అక్కడ స్త్రీ రూపంలో జగన్మాత ఉంది.
ఏ స్త్రీ కనపడినా ఆయనకి జగన్మాతే. ఆయన అలా రోడ్డు మీద వెళ్తుంటే వేశ్య స్త్రీలు రోడ్ల మీద నుంచొని విటుల కోసం నుంచున్నారు. సాయంత్రం పూట విటులు ఎవరు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళని అంటే డబ్బు కోసం వేశ్య వృత్తి చేస్తారు. ఆ వైపుగా ఆయన భక్తులతో కలిసి వెళ్తున్నారు. వాళ్ళని చూసి పరిగెత్తుకుంటే వెళ్ళి ఒక స్త్రీ కాళ్ళ మీద పడిపోయి, అమ్మా నువ్వు జగన్మాతవేనా. ఆయన స్త్రీ కనపడితే అలా అయిపోయారు. ఆయన ఒక అద్భుతమైన దృశ్యం చూసిన, ప్రకృతిలో మంచి దృశ్యం చూస్తే ఆహా జగన్మాత సృష్టి కదా అని మళ్ళీ జగన్మాత భావంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ ఏ విశేషత కనబడినా ఆయనకి జగన్మాత భావంలో లీనమైపోయి శ్రోతప్పి పడిపోయి ఆయన కాళ్ళు చేతులు ఉరిగిపోతుండే, దెబ్బలు తగులుతుండే. ఎందుకంటే శరీర ధ్యాసను కోల్పోయాడు. ఇప్పుడు చూడండి, మనం నడుస్తున్నప్పుడు అడుగులు కరెక్ట్గా వేయలేదు అనుకోండి, పరధ్యాసలో ఉన్నాం అనుకోండి, మనమైనా పడిపోతాం. అలా పరధ్యాసకి జగన్మాత ధ్యాసకి వెళ్ళిపోయేవాళ్ళు అన్ని, ఆ భావంలో లీనమైపోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నాను అనే విషయాన్ని మీద శ్రద్ధ తగ్గిపోయేది ఆయనకి, అందుకని పడిపోతుండేవాళ్ళు. అలా పడిపోయి దెబ్బలు తగులుతున్నాయని ఆయన పట్టుకోవడానికి ఎప్పుడు ఆయన పక్కన 2-3 ఉండేవాళ్ళు. అంటే భావగాఢత. అయితే అటువంటి మహానుభావుడికి అయ్యా నువ్వు అమ్మవారి దగ్గర ఆగిపోయావు, ఒక రూపాన్ని పట్టుకొని ఆ రూపం దగ్గర ఆగిపోయావు, ఆ రూపమే నువ్వు జగన్మాత అంటున్నావు. కాదు, అనంత ఆత్మశక్తి సృష్టి మొత్తం. ఈ జగన్మాత ఎవరో అనంత ఆత్మశక్తి. మనుషులందరూ అంతే, సృష్టి అంతా అంతే. ఇక్కడ ఆత్మశక్తి కానిదేది లేదు అసలు. అది ఒక రూపంలో ఒక పరిమితంగా లేదు. ఆ పరిమితంగా ఉందనేది ఒక క్లాస్ వరకు మాత్రమే, నీ భావగాఢత కోసం. ఆ భావగాఢతలో నువ్వు అత్యుత్తమ స్థాయికి వెళ్ళిపోయావు. అసలు జగన్మాతని దర్శించేస్తుంది నీ మనసు, నీకు దర్శనం అయిపోతుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి జగన్మాత కనపడుతూ మాట్లాడేవారు, అది ఆయన భావగాఢత. కానీ నిజంగా జగన్మాత అక్కడ ఉండుంటే అందరికీ కనపడి మాట్లాడతారుగా, ఎందుకు మాట్లాడరు? కాదు, ఆయనలో భావగాఢత అది. నేను అక్కడ ఆయన తక్కువ చేయట్లే, విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు భావగాఢతలో అంటే ఏ ఉద్దేశంతో అయితే ఒక దేవతని, ఒక దేవుణ్ణి పరిమితంలో తయారు చేసి మనిషికి అర్థం అవటం కోసం, మనిషికి భావనా సౌకర్యం కోసం, భావ సౌలభ్యం కోసం, అర్చనా సౌకర్యం కోసం, ఆరాధనా సౌకర్యం కోసం తయారు చేశారో ఆ భావగాఢత స్థాయిని ఆయన దాటిపోయారు. ఎంత దాటిపోయారంటే అసలు స్త్రీ కనబడితేనే ఆయనకి జగన్మాతగా కనబడుతుంది. తన సొంత భార్యని అమ్మా జగన్మాత అని పూజించారు ఆయన, కాపురం చేయలేదు. తన సొంత భార్యని. భావగాఢత, అది భావగాఢత. అప్పుడు ఆయన దగ్గరికి తోతాపురి అనేటువంటి ఒక మహానుభావుడు, ఇంకొక స్త్రీ, ఆ పేరు ఎప్పుడు మర్చిపోతున్నాను నేను, ఆవిడ పేరు ఏదో భైరవి అని ఉంటుంది ఆవిడ పేరు. వాళ్ళు విడివిడిగా 2 సమయాల్లో వచ్చారు. తోతాపురి అనే మహానుభావుడు వచ్చిన ఆయన, నీకు ఆత్మజ్ఞానము నేర్పాలి, నువ్వు అమ్మవారి స్థాయిలో ఒక రూప ఆరాధనలో ఉండిపోయావు, భావగాఢతలో ఉండిపోయావు. సమస్తము అనంత ఆత్మశక్తి స్వరూపమే. ఆ అమ్మని శక్తి అనుకో, నువ్వు అమ్మను ఏదైనా అనుకో, కానీ నీకు అనంతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలియజేయాలి, అందుకని నేను వచ్చానన్నారు ఆయన. అంటే సృష్టి చేసే ఏర్పాట్లు నన్ను పంపారు, నీకు చెప్పమన్నారన్నారు ఆయన. అద్భుతం కాదు అది, గాలిని సృష్టి పంపింది. మీరు మహిమలో మాయలో అద్భుతాలు చేసుకుంటే నేనేం చేయలేను. సూర్యుడు వెలుగుని సృష్టిస్తుంది, గాలిని సృష్టిస్తుంది, ఆహార పదార్థాలు సృష్టిస్తుంది, మనం బ్రతకడానికి అవసరమైన అన్ని సృష్టిస్తుంది, మనం పుట్టడానికి ఏర్పాట్లు సృష్టి చేసింది, మనం పెరగడానికి ఏర్పాట్లు సృష్టి చేసింది, మనం చావడానికి ఏర్పాట్లు సృష్టి చేస్తుంది. అలాగే మనం ఆత్మజ్ఞానం పొందడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా సృష్టి చేస్తుంది, నీకు ఆసక్తి ఉంటే. ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు దొంగతనాలు చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయి, మానభంగాలు చేసే వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. సృష్టి ఆపట్లా. యద్భావం తద్భవతి, దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అంతే. చెడుకు కూడా అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి, మంచికి కూడా అన్ని అవకాశాలు దొరుకుతాయి, ఆ స్వేచ్ఛ నీకుంది. అలాగే జ్ఞానానికి కూడా అన్ని అవకాశాలు దొరుకుతాయి, నీకు ఆ స్వేచ్ఛ నీకుంది. నీకు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి స్వేచ్ఛ ఉంది. ఎందుకు స్వేచ్ఛ ఉంది నీకు అంటే, నువ్వు కూడా అనంత ఆత్మశక్తివే గనుక, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి గనుక నిన్ను నువ్వు నిర్బంధించుకోవడం లేనే లేదు. కాకపోతే నేను శరీరం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు స్వేచ్ఛ ఉండటానికి కారణం ఏంటంటే, నేనే ఆ శక్తిని కనుక. చెడు చేయాలనుకుంటున్నా, మంచి చేయాలనుకుంటున్నా, నాకు అన్నీ ఎందుకు సమకూరుతున్నాయి అంటే నేను ఆ శక్తినే. నాకు స్వేచ్ఛ ఉందని ఎందుకు ఉందంటే, నేను ఆ శక్తినే. నాకు విడిగా ఇంకొక శక్తి ఉండే నన్ను బంధించేది, చెడు చేయకుండా ఆపేది, మంచి మాత్రమే చేయాలని రూలు పెట్టేది. నాకు అసలు చెడు చేసే అవకాశాలు ఇచ్చేది కాదు. ఇప్పుడు జైల్లో ఖైదీలను పెడతారు చూడండి, పోలీసులు పట్టుకొని
దొంగలని తీసుకెళ్లి శిక్ష వేసి జైళ్ళల్లో ఎందుకు పెడతారు? వీళ్ళు చెడు చేయకుండా ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి బంధించేశారు వీళ్ళు. అందుకే ఆడి పేరు బందికానాలు, జైళ్ళు. అలా నాకు భిన్నమైన శక్తి కాదు అది, అనంత ఆత్మశక్తి, నేను ఒకటే. కాబట్టి నాకు ఎప్పుడు ఆ శక్తికే స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛ నాకు ఉందంతే. కాబట్టి ఇప్పుడు నేను పరిమిత భావంతో, శరీర భావంతో నేను చెడు చేయాలనుకున్నప్పుడు నేను ఆసక్తినే ఉపయోగిస్తున్నా, నేను ఆసక్తినే కదా. కాబట్టి శరీరపర భావనలో చేస్తున్నాను కనుక శరీరపరంగా మళ్ళీ నేను కర్మలు అనుభవిస్తాను. అక్కడ కర్మ సిద్ధాంతం వచ్చింది తప్ప శక్తి స్వేచ్ఛను హరించడానికి లేదు, ఉన్నది ఏకశక్తి అది. అందుకని అందరికీ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అందుకే నీ జ్ఞాన స్వేచ్ఛ నీకే ఉంది. అయితే ఏర్పాట్లు జ్ఞానం వైపు వెళ్ళాలన్నప్పుడు ఆ ఏర్పాట్లు జరుగుతాయి. ఆయన ఎప్పుడైతే జగన్మాత భావనలో, ఆ దైవీ భావనలో లీనమైపోయి యావత్ సృష్టి సర్వస్వము జగన్మాతే అని భావించుకుంటున్నారో అప్పుడు సృష్టి శక్తి ఆయనకి సత్యాన్ని చెప్పాలిగా. అందుకని సత్యాన్ని చెప్పడానికి అనువైన వాడిని పంపింది. ఎందుకని శక్తికి స్వస్వరూపము లేదు. శక్తి ఫ్యాన్లోకి వెళ్తే తిరుగుద్ది ఫ్యాన్, బల్బులోకి వస్తే వెలుగుద్ది, అంతే. శక్తి మనిషిలోకి వస్తే మనిషి, శక్తి జంతువులోకి వెళ్తే జంతువు. జీవిస్తున్నవన్నీ శక్తి స్వరూపాలే. శక్తి జీవిస్తున్నది రూపములుగా, జీవిస్తుందంటేనే శక్తితో కనెక్ట్ అయిపోయి ఉంది. అందుకని ఇప్పుడు మనిషికి ఎలా చెప్పాలి? మనిషే చెప్పాలి. అందుకని వేరే మనిషికి ఒక ప్రోద్బలం వచ్చింది. రామకృష్ణ పరమహంస గురించి విన్నాడు ఆయన, వచ్చాడు, చూశాడు, తోతాపురి ఆయన తెలుసుకున్నాడు. ఈయనకి ఆత్మజ్ఞానాన్ని చెప్పాలి. ఎందుకంటే ఈయన పరిమితంలో, మామూలు పరిమిత దేవుళ్ళ స్థాయిలో ఈయన దాటేశారు. భావద్రోడతో అద్భుతంగా వెళ్ళిపోయింది. నిజాయితీ కలిగిన వాడు, మంచివాడు, సత్పురుషుడు. ఇటువంటి సత్పురుషుడు ఇక ఆత్మజ్ఞానానికి అర్హుడు. ఊరికినే వెళ్ళిపోతాడు. ఆయనగా జగన్మాతని సమస్తంగా భావించుకుంటున్నాడు ఆయన. ఆ రూపాన్ని తీసేస్తే సరిపోద్ది, శక్తిని, ఆయనలో ఉన్న శక్తిని ఆయనకు పరిచయం చేస్తే సరిపోద్ది. ఆ తోతాపురి వచ్చాడు ఆయన, అయ్యా నీకు ఇలా ఆత్మజ్ఞానాన్ని అందించమని నాకు లోపల నన్ను ఏదైనా ఇక పంపబడ్డానా అన్నాడు ఆయన. మిగిలిన మహిమలని భావించుకొని బుర్రపాటు చేసుకోబాకండి, ఆత్మజ్ఞానాన్ని నేర్పుతాను. వినొచ్చి ఉండొచ్చు, ఆయన ఏముంది అందులో. అంటే నేను ఆత్మజ్ఞానం నేర్చుకోవాలో లేదో అమ్మని అడుగుతాను అన్నాడు ఆయన. ఎందుకంటే నాకు అమ్మవారి దర్శనం భావదృఢతలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు ఆయన. ఆత్మజ్ఞానం అంటే ఆయనకు కూడా తెలుసు. ఎందుకు వినుంటారుగా, కాలంలో వినకుండా ఎందుకుంటారు మన చుట్టుపక్కల ఉన్న విషయాలు. అందులో ఆయన ఉంది దైవీ మార్గంలోనేగా. తర్వాత ఆయన అమ్మవారిని అడిగారు, నేనే పంపాను నువ్వు నేర్చుకో అని అమ్మవారు చెప్పారు ఆయన. ఆ తోతాపురిని నేనే పంపాను నీ దగ్గరికి ఆత్మజ్ఞానాన్ని నీకు నేర్పమని. ఎందుకంటే నువ్వు ఆకారం దగ్గర ఆగిపోయావు, పరిమితత్వంతో ఆగిపోతున్నావు. పరిమిత దైవత్వం, పరిమిత దేవుడు, పరిమిత దేవత్వం ఆగిపోతున్నావు కాదు, నువ్వు అనంతత్వానికి వెళ్ళిపోవాలి, ఆత్మశక్తికి వెళ్ళిపోవాలి. అందుకని నేనే పంపానని చెప్పారు. అప్పుడు ఆయన ఆనందంగా నేర్చుకున్నారు. నేర్చుకోవడానికి ఆయనకు 2-3 రోజులు కూడా పట్టలేదు. ఎందుకని ఆల్రెడీ ఆయన మానసిక స్థితి ఆ స్థాయిలోనే ఉంది. కాకపోతే పరిమితంలో ఉండిపోయింది, ఆయన అపరిమితం చేశాడు ఆయన. అయితే ఇక్కడ సాధనలు జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే అప్పుడు మనం అక్కడ స్పాట్లో లేం కాబట్టి ఇవన్నీ మన విశ్లేషణలో ఉరికినే అర్థం చేసుకోండి అంతే. ఇప్పుడు ఆకారాలన్నీ కూడా మనకి, మీరు కళ్ళు మూసుకోండి, నుదురు దగ్గర మీరు కళ్ళు మూసుకొని దర్శించండి, నుదురు దగ్గర మనకి ఏదో కనపడుతున్నట్టు అనిపిస్తుంది దృశ్యాలు, రూపాలన్నీ. అంటే మన దృష్టి అక్కడ ఆగిపోద్ది. ప్లస్ మన ఇంద్రియాలన్నీ ఎక్కడ వరకు ఉన్నాయి? నుదురు వరకే ఉన్నాయి. చూడండి, నుదురు కింద నుంచి ఉంటాయి, కళ్ళు, ముక్కు, చెవులు మొత్తం అన్ని కింద భాగానికి ఉంటాయి. నుదురు దాకా వచ్చేస్తే ఇంక ఇంద్రియాలు లేవు. కాబట్టి నుదురు దాకా అక్కడ ఇంద్రియాల వరకు ఉన్నదంతా రూప పరిమిత భావన, కళ్ళు, ముక్కులు, చెవులు. అందుకనే 2 కనుబొమ్మలకి మధ్యలో, ముక్కు పై భాగంలో, 2 కళ్ళకి మధ్యలో ఆజ్ఞాచక్రం అంటారు, బొట్టు పట్టుకున్న ప్రదేశంలో. అక్కడ ఆజ్ఞాచక్రం వరకు కింద ఇంద్రియాలతో సంబంధం ఉంది, కన్ను, ముక్కు, చెవులన్నీ. అంటే పరిమిత భావన ఉన్నోళ్ళందరూ అక్కడ వరకే ఉంటారు అని ఊరికనే సూచనది. ఎందుకని ఇంద్రియాలు అక్కడ వరకే ఉంది, కళ్ళు, ముక్కు, చెవులు అక్కడే ఉన్నాయి, మిగిలినవన్నీ ఇంకా కింద ఉన్నాయి. అందుకని ఆజ్ఞాచక్రం దగ్గర ఆయన ఆగిపోతున్నారు. ఎందుకని అలా కళ్ళు మూసుకుంటే మనకు కూడా చూడండి కళ్ళు వస్తాయి, బొమ్మలు కనపడతాయి, మనోళ్ళు కనపడతారు, రకరకాల దృశ్యాలు కనపడతాయి, అనుభవాలు గుర్తొస్తాయి. రూపాలన్నీ కూడా మనం కళ్ళు మూసుకుంటే ఆ కనుబొమ్మల మధ్యలో ఆ ప్రదేశంలోనే కనపడుతున్నట్టు ఉంటుంది. ఎందుకని కళ్ళు ఉంది అక్కడే. ఆ కళ్ళు 2 కలిపితే కదా మనం చూడగలుగుతాం. కళ్ళు చూస్తున్నప్పుడు 2 కళ్ళకి సంబంధించినటువంటి చూపుని 2 లైన్లు గీస్తే ఒకే చోట వెళ్ళి కలిపితే సెంటర్ ప్లేస్ ఆజ్ఞాచక్రం అవుద్ది.
మళ్ళీ దాన్ని సెంటర్ తీసుకొస్తే 2 కళ్ళు ఒకదాన్నే చూస్తే ఇప్పుడు 2 విడివిడిగా చూడవు. అప్పుడు కళ్ళు మూస్తే మనకి ఆ సెంటర్ ప్లేస్లో కనపడుతుంది. ఆ సెంటర్ ప్లేస్ని ఆజ్ఞాచక్రం అని ఊరిని పేరు పెట్టారంతే. అవి పేర్లు, అక్కడేం చక్రాలు ఉండవు. మనం ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కూడా అక్కడే కనపడుతుంది. అందుకని ఇప్పుడు ఈ సాధనల ఆత్మజ్ఞాన సాధన ఏం బోధిస్తున్నా రామకృష్ణ పరమహంస అలా కళ్ళు మూయగానే ఇంక ఎదురుగా అమ్మవారి దర్శనం అయిపోతుంది. ఆయన అమ్మవారితో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు. పాత అలవాటుకి వెళ్ళిపోతుంది శరీరం. అందుకని ఏం చేశారు తెలుసు, అక్కడ తోతాపురి అనేటువంటి ఆయన, అంటే అందులో ఆ జ్ఞాన స్థాయిలు దాటిన వాళ్ళకి చిన్న టెక్నిక్లు తెలిస్తే మహిమలు కాదు, మాయలు కాదు, అద్భుతాలు కాదు. నేను ఇప్పుడు కళ్ళు మూసి కూర్చుంటే నా జాస్ ఎదురుగా కళ్ళ ముందు అక్కడ కనపడుతుందని నాకు తెలియదేంటి? సాధన చేసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అది మీకు ఎంతైనా విపులీకరించి చెప్పగలను. కాకపోతే సాధనా విషయాలు సాధన చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉండే వాళ్ళ స్థాయికి చెప్పాలి, అందరికీ సమూహంగా చెప్పకూడదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఆ స్థాయిలో చెప్పాలి. అది ప్రత్యక్షంగా కుదురుద్ది. ఇది ఎవరికాళ్ళు చేసుకోవడానికి చెప్పుకోవచ్చు, పెద్ద విశేషమే ఉంది ఇందులో. అలానే ప్రత్యక్షంగా చెప్పకపోయినా మీరు మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీలో జరిగే సాధనే కదా ఇది, మీరు చేసుకునే కదా, మీ అంతర్గతమే కదా. ఉదాహరణకి చెబుతున్నా, అంటే ఆకారము నిరాకారంలోకి వెళ్ళటానికి, అనంతత్వంలోకి వెళ్ళటానికి ఏంటనేది చెబుతున్నా. ఇప్పుడు ఆ భావనాత్మకతలో ఆవిడ అమ్మవారి దగ్గర ఆగిపోతున్నారు. ఆయన ఆ అమ్మవారిని చూసుకోవటం, ఆ భావనలో లీనమైపోవటం, అలా కళ్ళు మూసుకొని చక్కగా అమ్మవారితో మాట్లాడుకోవటం, ఇదంతా నా భావనేగా. అలా భావనా లోకంలో అమ్మవారితో ఉండిపోతుంటే తోతాపురి అది గ్రహించారే. భావనాత్మకతలో ఈయన చాలా ఉన్నత స్థాయికి వచ్చేశారు, కానీ అక్కడ ఆగిపోతున్నారు. ఆగిపోతామంటే ఏంటి, దృశ్యాలన్నీ కనపడేది ఇక్కడే. కాబట్టి ఈయన దృశ్యాల దగ్గర ఉండనివ్వకుండా చేయాలని ఒక గాజు పెంకు తీసుకొని ఈ ఆజ్ఞాచక్రం అని మనం బొట్టు పెట్టుకునే చోట గాజు పెంకుతో నొక్కేసి గీత గీశారు. అంటే గాయం చేశారు అక్కడ గట్టిగా. గాయం చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు దృష్టి అక్కడ కేంద్రీకరించామనుకోండి నొప్పి తెలుస్తుంది, గాయం తెలుస్తుంది. చూడండి మనకి ఎప్పుడైనా నొప్పి తెలుస్తుందిగా గాయం ఉన్న చోట. అందుకని ఆయన అక్కడ కేంద్రీకరిస్తుంటే నొప్పి తెలుస్తుంది కనుక పైకి తీసుకెళ్ళిపోయారు భావనని, అక్కడ పెట్టుకోవట్లా. అదే సహస్రార చక్రం అంటాం. అంటే ఇంకా రూపాలు అన్నీ ఎగిరిపోయినాయి. రూపాలు ఇవన్నీ కళ్ళు రూపాన్ని చూస్తుంది, శబ్దం పరిమితి శబ్దాన్ని వింటది, నోరు పరిమితంగా మాట్లాడుతుంది, లేదా గ్రహించటం శబ్దం పరిమితాన్నే గ్రహిస్తుంది, నాలుగు పరిమిత రుచినే తెలుసుకుంటుంది. ఇలా శరీరపరమైన భావాలన్నీ ఆజ్ఞాచక్రం వరకు, ఆ కనుబొమ్మల వరకు ఉంటాయి. ఎందుకనంటే ఇంద్రియాలు ఉంది అక్కడ, అందులో అద్భుతాలు లేవు, మహిమలు లేవు. ఇంద్రియాలు అక్కడ వరకే ఉన్నాయి, పైన ఇంద్రియం లేదు మనకి ఇంకా. అప్పుడు ఆ గాయం ఇప్పుడు ఎప్పుడైతే దృష్టి ఆయన ఆజ్ఞాచక్రం మీద పెట్టి అమ్మవారిని చూస్తున్నారో, ఇప్పుడు ఆయన మళ్ళీ సాధనలో కళ్ళు మూసి అక్కడికి వెళ్ళగానే అక్కడ నొప్పి తెలుస్తుంది, గాయం తెలుస్తుంది. అప్పుడు గాయం మీద నొప్పి మీద కావాలని ఎవరు పెట్టుకుంటారు దృష్టి? నొప్పిని ఎందుకు అనిపిస్తారు? టక్కన పైకి వెళ్ళిపోతుంది. ఆయన ఆటోమేటిక్గా పైకి తీసేస్తున్నారు అక్కడి నుంచి దృష్టిని, ఎందుకంటే నొప్పి తెలుస్తుంది కనుక. అప్పుడు నిరాకార స్థితికి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఆయనకి ఇంకా బొమ్మలు ఎగిరిపోయినాయి. ఆపై ఎదురుగా తోతాపురి బోధిస్తున్నాడు, స్థితి అది కాదు, నువ్వు మొత్తం ఉన్నదంతా ఈ ఆకాశతత్వం, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి, సమస్త సృష్టి అంతా అదే. అది ఆయనకి జస్ట్ 3 రోజులు 4 రోజులు వచ్చేసింది. ఆ తర్వాత ఇంకొక ఆవిడ వచ్చారు, ఏదో భైరవి మాత, పేరు మర్చిపోయాను నేను. మళ్ళీ కొన్నాళ్ళకి ఆవిడ వచ్చారు, నీకు మళ్ళీ ఆత్మజ్ఞానంలోనే ఇంకా ఈ పద్ధతులు ఇవన్నీ సంపూర్ణతను నేర్పాలి అని. మళ్ళీ అమ్మవారిని అడిగాడు ఆయన. మళ్ళీ నేను అమ్మవారిని అడగాలి, నేర్చుకుని నేనే పంపాను. అంటే ఏంటి, అది స్థిరపడే వరకు మనకు వచ్చేసింది కాదు, స్థిరపడాలి. అది తెలియటం వేరు, అప్పుడప్పుడు అనుభవం అవటం వేరు, కొద్ది కొద్దిగా తెలియటం వేరు, మొత్తంగా సంపూర్ణత్వంగా అది నేను అయిపోవటం వేరు. మనకి ఎప్పుడు కూడా అలా ప్రాసెస్ సాగుతూ 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 కొద్ది కొద్దిగా పెరుగుతూ ఒకసారికి పూర్తి అయిపోద్ది. మొత్తం సంపూర్ణత్వం, ఇక అంతకు మించి ఇంకా తెలుసుకోవటానికి, అనుభవం అవడానికి ఏం ఉండదు. అదే మోక్ష స్థితి, సంపూర్ణ జ్ఞానస్థితి. అక్కడ దాకా వెళ్తాం. అలా ఆయనకే నేర్పబడితే మనం ఇప్పుడు మతాల్లోకి వెళ్ళి, దేవుళ్ళలోకి వెళ్ళి, దేవతల్లోకి వెళ్ళి ఇలాంటి స్థితులు ఎన్నో ఉన్నాయి. అక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్ళొద్దు. ఎందుకని భావనాత్మకత ఇది. నేను మతాల మార్గాలు తప్పంట్ల, స్కూల్స్ ఒక్కొక్క స్థితిలో నిన్ను నడిపించడానికి నీకు అర్థమయ్యేలా ఏర్పాటు చేయబడిన స్కూల్స్.
సామాన్య స్థితిలో మనిషికి డైరెక్ట్గా అనంత ఆత్మశక్తి అంటే అసలు ఎవరికి తెలియదు. పిచ్చెక్కిపోతే చెప్పేవాడు పిచ్చోడు అని అనుకుంటాడు, బాగా ఆలోచించి ఒకళ్ళని నమ్మితే ఈడు పిచ్చోడు అని అవుతాడు. అది గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మన ఆయన నువ్వు శరీరానివి, నీలో మనసు ఉంది, ఆ మనసు ప్రాణశక్తి చేత ఏర్పడింది. ఇవన్నీ వివరంగా చెప్పుకుంటూ వచ్చి ఆ ప్రాణశక్తి ఉండబట్టే మనం ఉంటున్నాం, ఇవన్నీ సత్యమే కదా అని ముందు ఆ వ్యక్తికి అనిపించాలి. అసలు అలా అనిపించాలి అంటే ఎవడంటాడు? అది వెళ్ళి చెబుతుంటే మనం రోజు ఎందుకంటాడు? అందుకని ముందు నిన్ను మించిన శక్తి ఏదో ఉందో ఆ శక్తి నిన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది, కరుణిస్తుంది, నీ జీవితంలో కష్టాలు తీరుస్తుంది, బాధలు తీరుస్తుంది అని ఒక దేవుణ్ణి అక్కడ చూపించారు. మనిషికి రోజు అవసరాలు ఉంటాయి కాబట్టి నన్ను మించిన ఒక శక్తి ఉంది. రోజు భయాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి కాబట్టి ఆ శక్తి నన్ను కాపాడుతుంది అని అటువైపు ప్రయాణం చేయించారు. ఆ ప్రయాణంలో ఒక మతం, ఒక మార్గం, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, ఒక విధానం, భగవంతుణ్ణి లేదా దేవుణ్ణి లేదా దేవతని రోజు మర్చిపోకుండా ఉండేలా విధానాలు ఏర్పాటు చేశారు. జీవితంలోనే దేవుడు ఒక భాగంగా భోజనం చేసినట్టుగా, బట్టలు కట్టుకున్నట్టుగా, కాలకృత్యాలు తీర్చుకున్నట్టుగా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుని ధనం సంపాదించుకున్నట్టుగా దేవుడు జీవితంలో ఒక భాగంగా అయిపోయేలా మతం ద్వారా వ్యవహారం చేయించారు. అప్పుడు నువ్వు దేవుడి వైపు వెళ్ళి ఆ దేవుణ్ణి దేవతని ముందు శక్తి స్వరూపులను తెలుసుకొని ముందు నీ కోరికలో, నీ బాధలో, నీ కష్టాలో, నీ రక్షణలో అంటూ మొదలుపెట్టి అక్కడి నుంచి వాళ్ళెవరు అసలు దేవుళ్ళు దేవతలు తెలుసుకుందామని మొదలుపెట్టి అక్కడ భావనాగాఢతతో నువ్వు ఎంత ముందుకు వెళ్తావో ఆ భావనాగాఢతను బట్టి ఆత్మజ్ఞానం నీకు అర్థమవుతుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. నీలోనే జ్ఞానం ఇచ్చుకుంటుంది, నీలోనే ఉంది, నీలో ఉన్న జ్ఞానమేది. అక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి వస్తావు. వచ్చి నేనే ఆ అనంత ఆత్మశక్తిని విషయాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ నీలో ఉన్న నీ ప్రాణశక్తిని, అదే సృష్టి శక్తిని, విశ్వశక్తిని, ప్రకృతి శక్తిని అందరిలో అన్నిటిలో సమస్తంగా ఏకంగా వ్యాపించి ఉన్నటువంటి అన్నిటినీ అందరినీ తనలో ఉంచుకున్నటువంటి అనంత ఆత్మశక్తి ఎరుకను పొందుతావు, అనుభవాన్ని పొందుతావు. ఇది మధ్యలో నడిచేదంతా ఏంటి? గురుత్వమే. ఒక మతం నీకు గురువే. ఎవరో గురువు నుంచొని బోధించక్కర్లో ఒక మతం, ఒక దేవుడు ఉన్నాడు, ఒక విషయం ఉందని చెబుతున్న మతం ఉంది, అది గురువే. ఒక జ్ఞాన గ్రంథం గురువే. నీ ప్రతి కదలికలోనూ నీకు తెలియని ప్రతి విషయాన్ని చెబుతున్నది భౌతికమైన ఆధ్యాత్మికమైన ఇది గురువే. బయటదంతా గురువే. కానీ నీ లోపల గురువు మేలుకోపోతే దాన్ని పట్టుకునేవాడు ఎవడు? బయట గురువుతో ఉపయోగం లేదుగా. ముందు నీ లోపల గురువు మేలుకోవాలి, అది జ్ఞానము, అది నీకు అర్థం అవ్వాలి, నువ్వు అర్థం చేసుకోవాలనుకోవాలి, అది నువ్వు అవగాహన చేసుకోవాలనుకోవాలి, దాన్ని సాధన చేసి అనుభవంగా పొందాలనుకోవాలి. అది నేను సత్యము స్వీకరిస్తున్నానని నువ్వు దాన్ని స్వీకరించాలి. నువ్వు స్వీకరించకపోతే అక్కడ లేదుగా. కాబట్టి బాహ్య గురువు గొప్పవాడా, అంతరంగ గురువు గొప్పవాడా నువ్వు నిర్ణయించుకో ముందు. ఇప్పుడు బాహ్య గురువులు మొత్తమే ఉన్నంత గురుత్వమే, అసలు ఉంది సృష్టి అంతా గురుత్వమే, నీకు తెలియదంతా తెలుసుకునేదంతా గురుత్వమే, తెలియజేయబడేదంతా గురుత్వమే, మొత్తం సృష్టి గురుత్వమే. ఆహార పదార్థాలు నీ గురువులే, ఆయన తిని బతికిస్తున్నాయి కూడా. గురువులు కాదు, అసలు దేవుళ్ళే. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపము అన్నారు. అన్నము అంటే ఆహారము అని. అలా గాలి నిన్ను బతికిస్తున్న గాలి దైవస్వరూపం. అందుకని వాయు దేవుడు అన్నారు. నువ్వు బతుకుతున్న భూమి భూమాత అన్నారు. నువ్వు అనుభవిస్తున్నటువంటి సూర్యుడు సూర్య భగవానుడు అన్నారు. నీకు కావలసిన వర్షం నీరు వరుణదేవుడు అన్నారు. ఎక్కడైనా దైవత్వ స్థాయిలు ఇచ్చేసారు, నిన్ను బతికిస్తున్నాయి. కానీ అవన్నీ నీలో ఉన్న ప్రాణశక్తి. ఇప్పుడు అవన్నీ ఉన్నా, నిన్ను బతికిస్తున్నా, నీలో ప్రాణశక్తి లేదా నువ్వు బతుకుంటావా? అవి నీ శరీరానికి ఉపకరిస్తున్నాయి. కానీ వాటిలో ఉన్న శక్తి నీలో, నీ శరీరంలో నీ శరీరాన్ని నిలిపి ఉంచిన శక్తి మొత్తం ఒకటే, ఏకశక్తే. ఇది నువ్వు నిదానంగా తెలుసుకోవాలి. ముందు నువ్వు శరీర భావనలో ఉన్నావు కదా, అలా రమ్మని చెప్పారు. కాబట్టి మానవ జీవితంలో ఉన్నదంతా గురుత్వం. ఎందుకంటే ఎప్పుడూ చచ్చిపోయే వరకు నువ్వు తెలుసుకుంటానే ఉంటావు. చచ్చిపోయే వరకు ప్రతి మనిషి భౌతికంలో ఉన్నా, ఆధ్యాత్మికం అన్నా, దైవ మార్గం అన్నా, మత మార్గం అన్నా ఏదైనా జరిగేది నువ్వు తెలుసుకోవటము. కన్ను చూస్తే ఏం చేస్తుంది? తెలుసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, గ్రహిస్తుంది. చెవి వింటే ఏం చేస్తుంది? తెలుసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, గ్రహిస్తుంది. ముక్కు వాసన చూసి ఏం చేస్తుంది? తెలుసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, గ్రహిస్తుంది.
పంచేంద్రియాల ద్వారా జరుగుతుంది ఏంటి? తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, గ్రహించటం. అదే అనుభవం. వాటిని అనుభవిస్తున్నావు. అనుభవమే గ్రహించటం అంటే అదంతా గురుత్వమేగా. తెలుసుకునేదంతా, తెలియనిదంతా, తెలుసుకునేదంతా గురుత్వమే. తెలియనిదంతా బయట ఉంది. భౌతికంలో నువ్వు చూస్తున్నప్పుడు నీకు తెలియనిదంతా నువ్వు తెలుసుకుంటున్నావంటే భౌతికంలో బయట ఉన్నదంతా గురుత్వమే. తెలుసుకుంటున్న నీలో ఉన్నదంతా గురుత్వమే. అది భౌతికమైనంతే, ఆధ్యాత్మికమైనంతే, దైవీపరమైనంతే. శిష్యత్వము అంటే తెలియనితనము, గురుత్వము అంటే తెలుసుకునేతనము, తెలిపేతనము. తెలిపేదంతా సృష్టి అంత ఉంది. నువ్వు దాన్ని తెలుసుకుంటూ ఉంటావు. నువ్వు తెలియని తనంతో శరీర భావనతో పుట్టావు కాబట్టి తెలుసుకుంటూ ఉంటావు. కానీ తెలుసుకునే తనం నీలో ఉందే, అది తెలుసుకుంటుందిగా, అది కూడా గురుత్వమే. తెలుసుకుని దానికి అర్థమైంది అన్నప్పుడు గురువు అయిపోయింది ఆ విషయంలో. అది నీ సంపూర్ణతని నువ్వు పొందటమే సంపూర్ణ గురుత్వము. కాబట్టి నువ్వు బయట గురువుని గౌరవించినా తప్పు లేదు. కానీ అసలు నిజంగా గురువు అంటే ఏంటో తెలుసుకో. దాన్ని ఏదో ఒక మనుషులకు ఆపాదించేయకు. అలా నువ్వు మనుషుల్ని కృతజ్ఞతాపూర్వకంగా గురువులు, మహాత్ములు, మహానుభావులని ఎప్పుడు గౌరవించాలి. అసలు పెద్దలు ఎవరినైనా గౌరవించాలి. సాటి మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి. దాన్ని నేను కించపరచట్లా. కానీ నిజమైన గురుత్వము నీలో ఉన్నటువంటి నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకోవటమే. ఆల్రెడీ నీలో ఉన్న ప్రాణశక్తి అదే, నీ గురువే. అది లేకపోతే అసలు నువ్వు ఉండటమే కుదరదు. దాని ద్వారానే సమస్తాన్ని తెలుసుకుంటున్నావు నువ్వు. అలా తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే ప్రక్రియ సాగుతూనే ఉండాలి, ఆగకూడదు. అందుకని మనిషికి గురువు అవసరమా? అసలు ఎలా అవసరం, ఏం అవసరం అంటే దీన్ని బట్టి ఆలోచించండి. అసలు మనం పుట్టిన కాడి నుంచి పెరుగుతున్న దశలో ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఇందులో మీకు తెలియదు ఏముంటుంది? అనుభవం లేనిది ఉంటుంది. ఏముంటుంది? అన్నీ మనం మాట్లాడుకున్నవన్నీ మీలో మీకు అనుభవం అయిన విషయాలేగా. మనిషికి గురుత్వము అంటే ఒక అవసరమా కాదా అన్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో మీకు తెలియని విషయం ఏమైనా ఉందా? మనిషికి పుట్టుక దశ నుంచి మరణ దశ వరకు సాగుతున్నదంతా తెలుసుకోవటమే. తెలుసుకోవటం అన్నప్పుడు మనిషి నేను శరీరపరంగా పరిమితంగా ఉన్నాను, నేను ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నానని ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచం నుంచి పొందుతూ తెలుసుకోబడిన ప్రతి విషయము గురుత్వమే. ఏదైనా గురుత్వమే. ఇవి నేను తినచ్చు, తినకూడదు అని పదార్థాలలో విశ్లేషణలో తెలుసుకున్నాడు అనుకోండి. ఇవి తినకూడనివి, ఇవి తినేవి అని. అది జ్ఞానమే కదా, అది గురుత్వమే. ఇవి కట్టుకోవచ్చు, ఇవి కట్టుకోకూడదు, ఇవి ఉపయోగించవచ్చు, ఉపయోగించకూడదు, వీటిని ఇలా వాడుకోవాలి, ఇలా ఉపయోగించుకోవాలి, ఇదంతా గురుత్వమే. చనిపోయే వరకు ఇది సాగుతానే ఉంది. అలా మొత్తం బయట ఉన్న సృష్టి అంతా గురుత్వమే. ఎందుకంటే నువ్వు గ్రహిస్తూనే ఉంటావు కనుక చనిపోయే వరకు. అలాగే గ్రహిస్తున్న నీలో ఉన్న గ్రహించే శక్తి, తెలుసుకుంటున్న శక్తి, అనుభవం పొందుతున్న శక్తి ఏది ఉందో అది కూడా గురుత్వమే. నీలో ఆ గ్రహించే గ్రహణ శక్తి లేకపోతే బయట ఏమన్నా ఉపయోగం లేదు. నీలో ఉన్న గురుత్వం మేలుకోకపోతే బయట ఉన్న దాన్ని గ్రహించడం వీలు లేదు. కాబట్టి నీలో ఉన్న గురుత్వం అది. నీలోని గురుత్వం ఉంది. ఇలాగే జీవితం సాగుతూ ఉంటుంది. నీలో గురువుని నిజంగా మేల్కొల్పుకోవటమే నిజమైన గురుత్వం. నీలో నిజమైనగా గురువు మేల్కొంటే బయట గురువుతో అసలు అవసరమే లేదు. ఇప్పుడు బయట విషయాలు లేకపోతే ఏం పోయింది? మామూలు భౌతిక విషయాలు తెలుసుకుంటాం, అది విషయపరంగా చెప్పామనుకోండి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో నీ గురించి నీకు తెలియదా? నీ చెడు నీకు తెలియదు. బయట గురువులు లక్షల కోట్ల మంది ఉన్నారు. మనుషుల్లో చెడు పోగొట్టగలిగారా? వేల లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఉన్నప్పటి నుంచి దేవుళ్ళు, దేవతలు మానవ రూపాలలో భూమి మీద అవతరించారని మనం చెప్పుకుంటున్నటువంటి మన గ్రంథాలు అందించినటువంటి మహాత్ములు, మహనీయులు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, ఎన్నో జ్ఞాన గ్రంథాలు అందించిన ఋషులు, మునులు, యోగేశ్వరులు, తపస్సంపన్నులు ఎవరైనా మానవుడి హృదయంలో చెడును తీసేయగలిగారా? తీసేయగలిగితే ఇప్పుడు ఉండేది కాదుగా. కుదరదు, అది అసంభవం. నీలో చెడును నీలో పోగొట్టుకోవాలి, నువ్వే పోగొట్టుకోవాలి, నీ ప్రయత్నం చేతనే పోగొట్టుకోవాలి. ఎందుకని? అది నీకే తెలుసు కనుక, ఎవరికీ తెలియదు కనుక. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు కనుక, లేవు కనుక, ఎవరి అంతరంగము వాళ్ళకి తెలిసేలా సృష్టి ఏర్పాట్లు చేసింది కనుక నిన్ను నువ్వు మార్చుకోవాలని అనుకొని, చెడు పోగొట్టుకోవాలని అనుకొని, నీలో గుణమార్పుకి నువ్వు అవసరమైనటువంటిది ఇంతకుముందు మారినటువంటి మహాత్ములు, గుణమార్పు చేసుకున్న మహాత్ములు,
ఆత్మజ్ఞానానుభవాన్ని పొందిన మహాత్ములు ఇచ్చిన ఉదాహరణలు, ఉపమానాలు, బోధలు కావాలంటే స్వీకరించుకోవచ్చు నువ్వు. అది కూడా జస్ట్ నీకు కావాలనుకుంటే, లేకపోతే నీ లోపల నువ్వు మారాలనుకున్నప్పుడు నీకే తెలుస్తుంది మొత్తం ఇది తప్పని ఇది రైట్ అని. నీ శక్తి నువ్వే తెలుసుకోగలుగుతావు. ఎందుకని, ఒకవేళ ఆత్మజ్ఞాన చదువు వచ్చింది అనుకుందాం, ఆధ్యాత్మిక చదువు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఆ మొదటి మహానుభావులకు ఎవరు చెప్పుంటారు? ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు స్వయంగానే అన్వేషించి ఉంటారుగా, వాళ్ళకి ఎవరో బోధలు చేసి ఉంటారుగా. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడునన్న ఎరుకను తెలుసుకున్నటువంటి మొదటి మనిషి, మొదటి మానవుడికి ఎవరు చెప్పుంటారు? తానే ప్రయత్నించుకొని ఉంటాడు, తానే తెలుసుకొని ఉంటాడు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఇంకోళ్ళకి చెబితే వాళ్ళు ప్రయత్నించుకుని వాళ్ళు తెలుసుకొని ఉంటారు. అలా పరంపరగా అది మన వరకు వచ్చింది అంతే. నువ్వు ప్రయత్నించుకుంటే నీలోనే ఉంది. ఎందుకని శరీరం నీదే, మనసు నీదే, బుద్ధి నీదే, అహంకారం నీదే, ఆలోచనలు నీవే, గుణాలు నీవే, స్వభావం నీదే. మొత్తం వీటన్నింటినీ నడిపించి, వీటన్నింటినీ బ్రతికించి ఉంచి నిన్ను జీవింపజేస్తున్న ప్రాణశక్తి నువ్వే. అది నీదే, నీలోనే, నీతోనే కలిసి ఉంది అదంతా. కాబట్టి నువ్వు నీకు తెలియటం జరుగుతున్న ప్రక్రియ. నువ్వు నీకు సంపూర్ణంగా తెలుసు, నీలో మంచి చెడులన్నీ నీకు తెలుసు. ముందు అది మనోపరంగా నీలో మంచి చెడుల్ని సరి చేసుకో, అప్పుడు నీకు నువ్వే గురువు. నిన్ను తెలుసుకుంటుందా నువ్వే. ఆత్మజ్ఞాన మార్గంలో గురువు ఎవరో అంటే నీకు నువ్వే గురువు. ఎందుకని నిన్ను తెలుసుకోవలసింది ఎవరు? నువ్వే. నిన్ను చూడవలసింది ఎవరు? నువ్వే. నీ మనసులో నీ లోపల ఉన్న దుర్గుణాలు, దుష్ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన చూడవలసింది ఎవరు? నువ్వే. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో. అప్పుడు ఏమవుతుంది? నువ్వే నీ గురువు అవుతున్నావు. నిన్ను నువ్వు మార్చుకునే సాధన నువ్వే చేసుకో, అప్పుడు నీకు నువ్వే గురువు అవుతున్నావు. నీలో మంచిని పెంచుకో, అప్పుడు నీకు నువ్వే గురువు అవుతున్నావు. నీలో చెడుని తగ్గించుకో, అప్పుడు నీకు నువ్వే గురువు అవుతున్నావు. నీకు బయట జ్ఞాన గ్రంథాలు ఉపయోగపడవచ్చు, కృతజ్ఞత చెల్లించు. అది రాసిన మహానుభావుడికో నమస్కారం పెట్టు, దేవుడను గురువును పూజించు, అర్చించు, తప్పులేదు. బయట నుంచి ఎవరన్నా చెబుతుంటే కృతజ్ఞత చెల్లించుకో, గురువుని పిలుచుకో. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటి అనే దాన్ని మాత్రమే చెబుతున్నాను. నేను బయట ఎవరిని తగ్గించట్లేదు, మిమ్మల్ని తగ్గించమని అసలు చెప్పట్లేదు. కానీ వాళ్ళని దేవుళ్ళుగా చేసేసి, వాళ్ళని పెద్ద పెద్ద మహాత్ములు చేసి, మహిమలు, మాయలు, గురువులు, మోక్షం కూడా మీరు ఇచ్చేయండి, మన ఎత్తి మీద చేయి పెట్టండి అని మీరు అడిగి, వాళ్ళేమో మీకు శక్తిపాతాలు చేస్తాము, సిద్ధులు మీకు సిద్ధింపజేస్తాము, మీకు అన్ని సమకూర్చేస్తాం, మోక్షం ఇచ్చేస్తామని చెబితే ఇదంతా మెళ్ళొక జగన్నాటకం అయిపోయింది. కపటక నాటక సూత్రధారులు వాళ్ళు అయిపోయారు, మీరు అయిపోయారు. మీరు అడిగారు, వాళ్ళు చేశారు. మీరు నమ్ముతున్నారో లేదో తెలియదు, కానీ అది అలా సాగుతుంది ప్రపంచంలో. అలాంటి కొంతమంది చెడ్డవాళ్ళు ఇందులోకి దూరారు. మహిమలు, మాయలు, అద్భుతాలు అనే వాళ్ళంతా వాళ్లే, డబ్బుతో సంబంధాలు ఉన్న వాళ్ళంతా వాళ్లే. నిన్ను నీలోకి పంపేవాళ్లే నిజమైన వాళ్ళు. అది మత మార్గమైనా, అది దైవీ మార్గమైనా, ఇవన్నీ స్కూల్స్. నిన్ను ఆత్మజ్ఞానం అంటే నీలోకి నిన్ను పంపి నిన్ను మంచివాడిని చేసేది ఏ మతమైనా పర్వాలా, ఏ దేవుడైనా పర్వాలా, ఏ గురువైనా పర్వాలా, ఏ మాతాజీ అయినా పర్వాలా, నిన్ను మంచివాళ్ళని చేస్తున్నారా చెప్పుకోవాలని. అయితే వాళ్ళని అనుసరించే ఇంకా ఏం లేదు. నీలో గుణమార్పు జరిగితే నిన్ను మంచివాడిని చేసి నిన్ను మంచిదాన్ని చేస్తుంటే, నీ తప్పులు నీకు చూపిస్తుంటే, నువ్వు ఇలా బ్రతకూడదు, ఇలా బ్రతకాలి అనేది నీకు తెలియజేస్తూ నీ అంతరంగంలోకి నిన్ను పంపి నువ్వు సాధన చేసుకొని మంచివాడిగా, మంచిదానిగా మారేలా నిన్ను చేస్తుంటే అవన్నీ రైటే. అలా కాకుండా మహిమలో, మాయలు, అద్భుతాలు, నేను ఎత్తిన చెయ్యాడతాం, నీ కష్టాలు పోగొడతాం, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తాం, మీ గ్రహదోషాలు తొలగిస్తాం, మీ సమస్యలు తొలగిస్తాం అని ఇంకా అన్నీ అమ్ముకోవటం, నమ్ముకోండి అమ్ముకుంటాం అని చెప్పేవాళ్ళు అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అక్కడే మాయలు, మహిమలు, అద్భుతాలు, మళ్ళీ సభలు, వేదికలు అట్ని ప్రకటించటాలు, పుస్తకాలు వస్తాయి. సత్యానికి మహిమ ఎందుకు? సత్యానికి మాయలు ఎందుకు? అద్భుతాలు ఎందుకు? నాకున్నదాంతో నేను తృప్తిగా ఉంటాను, నాకున్న శక్తి ఇది, నేను బతుకుతాను. నేను మంచి చేస్తే మంచి వస్తుంది, నేను చెడు చేస్తే చెడు వస్తుంది. ఇది సత్యం. కనుక నేను మంచిలోకి వెళ్ళాలి, అంతే సింపుల్. సత్యం చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ ఒకటేది, నార్మల్. అలా ఎవరైనా మీలో గుణమార్పు చేస్తుంటే, భౌతికంగా గుణమార్పు, నువ్వు మంచిగా బతకటం, శరీరంతో శరీరం ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో మంచిగా బతకటం. నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోపోయినా ఏం ప్రాబ్లం లేదు. నీ కుటుంబం సుఖశాంతులతో చక్కగా ఉండాలి, నువ్వు చక్కగా ఉండాలి అంటే నువ్వు మొత్తంగా మంచిగా ఉండాలి, మీ వాళ్ళందరూ మంచిగా ఉండాలి. అలా అందరూ మంచిగా ఉండేలా మీకు బోధింపబడుతూ ఉంటే, మీలో గుణమార్పు వస్తూ ఉంటే, మీరు ఏ దేవుణ్ణైనా అనుసరించండి, ఏ మతాన్నైనా అనుసరించండి, ఏ గురువునైనా అనుసరించండి, అది వచ్చింది అందుకే. అందులో కొంతమంది దొంగలు మాయ కూడా నిజమైన స్కూల్స్ అని ఓపెన్ చేశారు, జాగ్రత్త అని చెబుతున్నంతే.
ఆ జాగ్రత్తగా తెలియటం ఏంటంటే మహిమలు మాయలు అద్భుతాలు, నిరంతరం మీ డబ్బులు కావాలి, మీ సేవలు కావాలి, రోజు ప్రతిరోజు ఎక్కడ చిల్లర దొరుకుద్దా అని ఎతుకులాట అంతే. ఇంకా చిల్లరతో పనులు ఉంటాయి, ఎవరికి ఉంటాయి? భౌతికంలో మనుషులందరికీ ఉంటాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ అయ్యాయి. కానీ దేవుడి దగ్గర చిల్లర పెడితే ఇంకా అదే భక్తి ఏమైంది? దేవుడి దగ్గర కూడా చిల్లర డబ్బులు వచ్చేస్తే అసలు అది భక్తికి అది భౌతికం అయిపోయింది. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము, దానికి డబ్బులతో పని లేదు, గ్రంథాలతో పని లేదు, దేవుళ్ళతో పని లేదు, దేవతలతో పని లేదు, మనుషులతో పని లేదు, దేనితో పని లేదు. నువ్వే నీ వ్యక్తిగతం, నువ్వే నీ ఆధ్యాత్మికత, నువ్వే నీ జ్ఞాన గ్రంథం, నువ్వు చదవవలసిన గ్రంథం నువ్వే, నీ అంతరంగంలో నీ గురువు నువ్వే, నీ శిష్యుడు నువ్వే. భౌతికంలో చక్కగా కృతజ్ఞత చూపించండి, ఎవరిని మేలుకొల్పే వాళ్ళని, ఆ వైపు తీసుకెళ్లే వాళ్ళని, అన్నిటినీ గౌరవించండి, అందరినీ గౌరవించండి, అందరికీ కృతజ్ఞత చూపండి. మోసాల బారిన పడకండి, ఎవరిని మోసాలు కూడా చేయకండి. ఎందుకంటే మోసాలు చేసేవాళ్ళు కూడా వింటూ ఉంటారుగా, గురువుల పేరులతో, మత పెద్దల పేరులతో వాళ్ళు కూడా. ఎందుకనంటే మీ మోసానికి పరిహారం మీరు చెల్లించక తప్పదు, సృష్టి సూత్రము మారదు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, యద్భావం తద్భవతి. కాబట్టి మనకు భావ మార్పు కావాలి ఇక్కడ. అందుకని అసలు గురువు అంటే ఏంటో తెలుసుకోండి, గురుత్వం అంటే ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు గురువు అవసరమా లేదా ఈ శీర్షికన్నారుగా మీరే నిర్ణయించుకోండి. మన సోదరుడు అడిగింది ఏంటి? ప్రతి మనిషికి గురువు అవసరం ఉంటుందా, ఉంటే ఎంతవరకు ఉంటుంది, దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోవటమే. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారు అంటే ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారో ఒకసారి చెప్తాను మీకు. సహజంగా అంటే సహజ ధోరణిలో మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు దాన్ని బట్టి నిర్ణయించుకొని వెళ్దాం. అందరూ ఒకలానే ఉండరు. ఒక వ్యక్తి తన ఇంట్లోంచి బయలుదేరి తనేదో పని చేసుకునే ప్రదేశానికి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఒక చోట అతనికి చూసుకోలేదు, అక్కడ ఒక చిన్న రాయి కొంచెం రోడ్డు మీద పైకి ఎత్తుగా ఉంది. ఆ రాయి కాలుకు తగిలి, ఎదురు దెబ్బ తగిలి ఈ వేలు చెట్లు రక్తం కారుతుంది. అరే రే అని గబగబా వచ్చాడు, కట్టుకున్నాడు. అతను మళ్ళీ రేపు ఆఫీసుకు బయలుదేరాడు, మళ్ళీ సేమ్ అదే రాయిని కొట్టుకున్నాడు. అంటే ఈ టైప్ వ్యక్తులు ఏంటంటే ఎన్నిసార్లు ఎంత చెప్పినా చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు, శ్రద్ధ పెట్టట్లేదు. అర్థం కాకపోవడానికి భగవంతుడు ఎవరిని మోసం చేయలే, సృష్టి ఎవరిని మోసం చేయలే, బుర్ర తక్కువేం పెట్టలా. వాళ్ళు ధ్యాస కోరికలు ఎక్కడ ఉన్నాయి, ఆశలు ఎక్కడ ఉన్నాయి, అత్యాశలు ఎక్కడ ఉన్నాయి, దురాశలు ఎక్కడ ఉన్నాయి, దుర్మార్గాలు ఎక్కడ ఉన్నాయి, చెడు ఎక్కడ ఉంది, పరధ్యాస ఎక్కువగా ఉంది. అది ఏదైనా కానివ్వండి, పరధ్యాస ఉన్నప్పుడు ఇప్పుడు దీని మీద ధ్యాస ఉండదు. అందుకని వాళ్ళు ఆ కొట్టుకున్న రాయనే మళ్ళీ కొట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే చేసిన తప్పులే మళ్ళీ చేస్తుంటారు ఎన్నిసార్లు అయినా. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు అలాగే ఉంటారు, మార్పు రాదు ఆళ్ళలో. ఇది ఒక రకం మనుషులు. ఇప్పుడు ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరాడు, నిన్న ఎదురు దెబ్బ తగిలింది కనుక వాళ్ళు గుర్తుంది, పలానా చోట రాయి నిన్న నాకు తగిలింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, అక్కడ ఎదురు దెబ్బ తగులుతుందని ఆ రాయిని తప్పించుకున్నాడు. మళ్ళీ ఇంకో చోట కొట్టుకున్నాడు, ఇంకో చోట ఎదురు దెబ్బ తగిలింది. అంటే ఇతను చేసిన తప్పు చేయడు, కానీ ఇంకో తప్పులు చేస్తూ ఉంటాడు. కొంచెం మార్పు వస్తుంది, కానీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. అంటే తనను తాను కొంత మార్చుకునే స్వభావం ఉంది, కానీ పొరపాట్లు మళ్ళీ చేస్తూ ఉంటాడు. లేదా చేసిన తప్పు ఎవరైనా జాగ్రత్తగా చెబితే ఒకవేళ అదుపు చేసుకోగలడు, కానీ కొత్త తప్పులు చేస్తూనే ఉంటాడు మళ్ళీ. అంటే స్వభావంలోనే ఉంటుంది. కొందరు గ్రహించలేరు, ఇక్కడ గ్రహిస్తారు, ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ ఎదురు దెబ్బలు కొట్టుకుంటారు. అది సమస్యలైన అంతే, కష్టాలైన అంతే, ఇబ్బందులైన అంతే, ప్రవర్తన అయిన అంతే, గుణమైన అంతే. ఒక మనుషుల్లో రకాలు చెబుతున్నా. ఇంకో రోజు బయలుదేరాడు, ఇక్కడ రాయి కొట్టుకుంది, ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆలోచించాడు, రోడ్డు మీద ఎక్కడైనా సరే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఒక దెబ్బ తగలంగానే అతనికి ఐడియా వచ్చింది, రోడ్డు మీద ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని రోడ్డు మీద మొత్తం మళ్ళీ తన పనికి వెళ్ళే వరకు జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఆ రోజు నుంచి మళ్ళీ అసలు ఎదురు దెబ్బే కొట్టుకోలేదు అతను. అలా కొంతమంది ఒక సమస్య, ఒక చెడో ఒక మంచో తెలిసినప్పుడు మళ్ళీ జ్ఞానంతో ఆలోచిస్తారు, మిగిలిన చోట్ల కూడా మనకి ఇలా దెబ్బలు తగిలే అవకాశం ఉందని. అంటే ఒక దెబ్బ వచ్చి జ్ఞానాన్ని పెంచుద్ది వాళ్ళకి, ఒక కష్టం వచ్చి జ్ఞానాన్ని పెంచుద్ది. అప్పుడు వాళ్ళు మిగిలిన కష్టాలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు మనుషులతో, కానీ ఏదైనా మొత్తం ఆ స్వభావం ఉన్నవాళ్ళు. అలా కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఉన్నారు, ఈ రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక వ్యక్తి,
అతనికి ఎదురు దెబ్బ తగిలింది, కొట్టుకున్నాడు, రక్తం కారిపోయింది. పక్కన నుంచొని ఒక వ్యక్తి చూశాడు. అర్రే ఎదురు దెబ్బ తగిలిందే ఇతనికి అని చూశాడు. జాగ్రత్తగా అయ్యండి తగిలిందా అన్నాడు. పక్క తీసుకొచ్చాడు. కట్టుకోవటంలో ఈయన కూడా సాయం చేశాడు. జాగ్రత్తగా అతన్ని పంపాడు. చాలా మంది చూడండి, బళ్ళ మీద నుంచి పడిపోతే యాక్సిడెంట్లు అయితే చుట్టూ వచ్చి లేపి పంపుతూ ఉంటారు. అలా చూశాడు. ఇప్పుడు ఇతనికి ఒక ఐడియా వచ్చింది. ఏమని అంటే, అతనికి తగిలినట్టే నాకు కూడా తగలొచ్చు, ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది రోడ్ల మీద వెళ్తేని. పక్క వాళ్ళకి జరిగినటువంటి కష్ట నష్టములు, లాభములు, ఇలా మొత్తం జీవితంలో పక్క వాళ్ళకి జరిగే వాటిని బట్టి వీళ్ళు జ్ఞానం తెచ్చుకుంటారు. మనకు కూడా అలా జరగవచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు గ్రహించి తెలుసుకుంటారు పక్క వాళ్ళకి జరిగేదాన్ని బట్టి. వాళ్ళకి జరగక్కర్లా, స్వీయ అనుభవంగా ఉండక్కర్లా. అలా కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఇంటి నుంచి బయలుదేరారు, రోడ్డు ఎక్కుతున్నారంటేనే వాళ్ళ జ్ఞానంతో వాళ్లే భావించుకుంటారు. రోడ్డు మీద వెళ్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది, గుంటలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గాజు పెంకులు ఉంటాయి, ట్రాఫిక్ వస్తుంది. మొత్తం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దానికి సంబంధించిన సమస్త వాళ్ళకి గుర్తొస్తాయి. జ్ఞానంతో ఆలోచించుకుంటారు అక్కడ ఉన్న పరిస్థితుల్ని, జాగ్రత్తగా వాటిని తప్పించుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళకి అసలు ఏ అనుభవం, జీవితంలో అనుభవం రావక్కర్లో, కష్టం రావక్కర్లో, బాధ రావక్కర్లో, వాళ్లే అన్నిటినీ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, చూసి గ్రహించుకుంటారు. పక్క వాళ్ళ వాటికి కూడా ఉపమానాలు వీళ్ళకి అక్కర్లా. ఇన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు ఏ మనిషికి ఏం చెప్పాలి? అందుకని ఆధ్యాత్మికత, వ్యక్తిగతం అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళను చూసుకొని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ గుణం ఏంటి, వాళ్ళ జ్ఞాన వికాసం ఎంత, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనే దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ప్రయత్నించుకోవాలి. మనుషులు ఇన్ని రకాలు ఉంటారు, ఇంకా 3 రకాలు చెప్పచ్చు. సహజంగా ఇన్ని రకాల్లో సరిపోతారు. తమంతట తాము ఆలోచించుకునేవాళ్ళు మెయిన్, పక్క వాళ్ళ సలహాలతో మంచి దారిలో నడిచేవాళ్ళు. ఒకసారి పక్క వాళ్ళ సలహాతో ఒక విషయంలో మంచిగా నడిచినా మిగిలిన విషయాల్లో తప్పులు చేసేవాళ్ళు. ఎవరు ఎంతమంది చెబుతున్నా చేసిన తప్పే చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మికత, వ్యక్తిగతము మీరు అర్థం చేసుకొని మీరున్న స్థితి గతిని బట్టి మీ స్థాయిలో మిమ్మల్ని మీరు నడుపుకోవాలి. ఆ స్థాయిని బట్టి మీకు ఎవరన్నా అవసరమా? ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాక నడవలేకపోతే ఊతకర్ర అవసరం. చాలామంది వృద్ధులు కర్రలు పట్టుకుని నడుస్తూ ఉంటారు. కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి స్టాండ్లు ఉంటాయి, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి నడవలేకపోతే బలానికి చేతులతో స్టాండ్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. అది మనిషి పరిస్థితిని బట్టి నిర్ధారించి చెప్పడం కుదరదు నా బోటుడు. అయితే ఎవరికి వాళ్ళు దాన్ని నిర్ధారించుకోవచ్చు. మీ స్థితిని బట్టి, మీ మనస్థితిని బట్టి మీకు గురువు ఎప్పుడు అవసరం, ఎంత అవసరం అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన వ్యక్తిగత విషయం. గురువు అనే పదాన్ని నాకు తెలిసినంత వరకు విశ్లేషణగా వివరించే ప్రయత్నం చేశా. ఇందులోంచి మీరు చక్కగా మీ మనస్థితిని బట్టి, మీ పరిస్థితిని బట్టి తీసుకోవడం. అందరికీ ఒకే సూత్రము వర్తించదు, అందరూ ఒకే స్థితుల్లో ఉండరు. ఈ సత్యం తెలుసుకోండి. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ అడిగినటువంటి వాళ్ళు అర్థం కాకపోతే మళ్ళీ స్పష్టంగా మీకు అర్థం కాని విషయాన్ని ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరు అడగాలి, అసలు ప్రశ్నలు ఎవరు అడగాలి అంటే, ప్రశ్నలు మీరు అడిగితే నేనేదో చెప్పేయడానికి అన్నీ తెలిసిన పెద్ద హీరోని, జ్ఞాన సంపన్నుని నేను అసలు కాదు. నేను చదువుకున్న, అనేక మంది చెప్పినటువంటి పుస్తకాలు చదువుకున్నా, ప్రవచనాలు విన్నా. ఇదేం నా సొంతది కాదు. బోల్డ్ పుస్తకాలు ఇప్పటికీ చదువుకుంటూ వింటూ ఉంటాను. ఎప్పటి నుంచో 35 ఏళ్ల నుంచో చదువుకుంటానే ఉన్నా. అందులో నేను గ్రహించినటువంటి దాన్ని మీతో పంచుకుంటున్నా. ఒకవేళ మీరు ప్రశ్న అడిగితే అది నాకు తెలుసుంటే విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ఆ విశ్లేషణ వలన, మీరు అడగటం వలన నాకు కూడా అది మననం అయ్యి, నాకు కూడా అది కాసేపు సత్సంగం అయ్యి, నేను కూడా ఓ మంచి మాటలు మాట్లాడుతూ మంచి భావాల్లో కాసేపు ఉంటూ మీకు చెబుతున్నంతసేపు ఆ మంచిలో, ఆ జ్ఞానంలో సాగుతా. అలా నాకు అది ఉపయోగపడుతుంది, నా జీవితానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను కూడా విద్యార్థిని, ఆ మార్గంలో ముందుకు సాగుదాం అనుకుంటున్న ఒక విద్యార్థిని, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్న ఒక విద్యార్థిని. కాబట్టి నేను అందులో ముందుకు వెళ్తానికి ఉపయోగపడుతుంది. మీరు అడిగితే ఒకవేళ నాకు తెలిస్తే చెబుతా. ఎవరు అడగాలి అంటే, ఇది అర్థమవుతూ నిజంగా నేను నాలో గుణమార్పు చేసుకోవాలి, నన్ను మార్చుకోవాలి, నా జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి, నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకోవాలి, నేను తృప్తిగా శాంతిగా బతకాలి,
ఉన్నంతలో నన్ను నేను మంచిగా ఉంచుకోవాలి, సత్ప్రవర్తనతో ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు, ఇతరులను చూసి ఏడవకూడదు, ఈర్ష్యసూయులు చెడులు ఇవన్నీ పోగొట్టుకోవాలి, సత్యభావాలతో సంతృప్తితో హాయిగా జీవించాలి, మంచిగా జీవించాలని భావించుకునే వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞాన చదువుకి ఆధ్యాత్మిక చదువుకి పనికి వస్తారు. అలాంటిది ఒకవేళ నేను చెబుతున్నప్పుడు మీకు అలాంటి భావాలు కలిగి నేను అలా మారాలి అనిపించి ఇతను చెబుతున్న దాంట్లో అలా మనం మారటానికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు, మనలోకి మనం ప్రవేశించవచ్చు, మనం గుణమార్పు చేసుకోవచ్చు, ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువు మనం చదువుకోవచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగండి. మిగిలిన వాళ్ళు దయించి అడగబాకండి. ఎందుకంటే అనేక మార్గాలు, లోకో భిన్న రుచి, మేమీ రుచులను బట్టి, మేమీ ఆసక్తులను బట్టి, మేమీ ఇంట్రెస్ట్లను బట్టి మీకు నచ్చిన మతాలలో, మీకు నచ్చిన విధానాలతో, మీకు నచ్చిన దేవుళ్ళు దేవతలతో, మీకు నచ్చిన గురువులతో హాయిగా సాగిపోండి. ఎవరి మార్గం వారిది. ఒకవేళ నేను చెప్పింది నచ్చలేదు, సరిగా చెప్పలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అతి సామాన్యుడిని, దయచేసి నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.